హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఆల్రెడీ మనం ఏపీ ఎకానమీకి సంబంధించి గ్రూప్ 1 మెయిన్స్‌లో ఎలాంటి క్వెషన్స్ వచ్చాయి, దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన సిలబస్, ఏపీపీఎస్సీలో వచ్చిన క్వెషన్స్, టీఎస్పీఎస్సీలో వచ్చిన క్వెషన్స్, యూపీఎస్సీలో వచ్చిన క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ ఎకానమీకి సంబంధించి అన్ని క్వెషన్స్ ఒక ఓవర్‌వ్యూ చేద్దాం. ఆ ఓవర్‌వ్యూ చేయడం ద్వారా ఏంటిదంటే మీ యొక్క ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది ఈజీ అయితే నెక్స్ట్ ఏంటిదంటే మీరు చదివేటప్పుడు ఏ టాపిక్స్ చదవాలనేది మనకి ఈజీ అవుతుంది. రెండోది ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చినటువంటి ఇండియన్ ఎకనామిక్ సర్వే అనేది కొంచెం అటు ఇటుగా ఉందండి. అలా కంటెంట్ సరిగ్గా లేదనిపించింది నాకు. కానీ లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది, బాగుంది. ఏది జులై 2024లో వచ్చిన సర్వే చాలా బాగుంది. అంటే ఈ సంవత్సరం వచ్చిన దాంట్లో కంటెంట్ తక్కువ ఉంది. బట్ టాపిక్స్‌ని చూజ్ చేసి మనం క్వెషన్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, అవన్నీ నేను చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది మనం సిలబస్ అనేది పూర్తిగా డీటెయిల్‌గా అనాలిసిస్ చేద్దాం. ఓపిక ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. గ్రూప్ 1 మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్‌కి కావాల్సింది ఓపిక. ఓపిక లేనిది నువ్వు ఆన్సర్ ఎట్లా రాస్తావు? మనకు ఓపిక ఉండట్లేదు. ఓపిక లేకుండా అది చేయాలి, ఇది చేయాలి అది కాదమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. ఓకేనా? ఓపిక తీసుకోండి, వినండి. వింటే మీకు క్లారిటీ వస్తది. నేను మళ్ళీ ఫస్ట్ టైమ్ రాసే వాళ్ళకైతే ఖచ్చితంగా వినాల్సింది. యూపీఎస్సీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి అంటే తెలుస్తది. బట్ యూపీఎస్సీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఏంటిదంటే యూపీఎస్సీలో 15 క్వెషన్‌లు రావు ఎకానమీ. అందులో ఏపీ ఎకానమీ ఉండదు. యూపీఎస్సీలో ఎంత 4-5 క్వెషన్స్ మాత్రమే వస్తాయి మెయిన్స్‌లో ఎకానమీ అనేది. సో ఎక్కువ రావు. కాబట్టి వాళ్ళ ప్యాటర్న్ ఆఫ్ యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది వెరీ డిఫరెంట్. మన ప్యాటర్న్ అనేది వెరీ డిఫరెంట్. ఎందుకంటే యూపీఎస్సీకి పర్టిక్యులర్ సిలబస్ అంటూ ఏం లేదు వాళ్ళకి. మనలాగా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 అట్లా సిలబస్ లేదు వాళ్ళకి. రాండమ్ అది. సో కరెంట్ అఫైర్స్ బేసిస్ పైన ఇస్తారు. మనకట్లా కాదు. పర్టిక్యులర్ సిలబస్ అనేది ఉంది. పర్టిక్యులర్ యూనిట్ ఉంది. ఆ యూనిట్స్‌లలో టాపిక్స్ ఉన్నాయి. సో కాబట్టి అలా మన క్వెషన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ వన్ చూడండి. ఇండియన్ ఎకానమీకి సంబంధించింది. ఏపీ ఎకానమీ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. మనకు సెపరేట్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ గ్రూప్ 1 మెయిన్స్ కోసము. ఓకేనా? అమరావతి ఆన్‌లైన్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్‌లోకెళ్తే దానికి సంబంధించిన లింక్ అనేది ఉంది. సో అందులో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. లేకపోతే నాకు మెసేజ్ పెట్టినా గానీ, సో టెలిగ్రామ్ అడ్మిన్‌కి మెసేజ్ పెట్టినా గానీ వి విల్ యాడ్. ఓకే. సో మేజర్ ఛాలెంజెస్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. సో ఫస్ట్ వన్ చూడండి. ఇన్‌కన్సిస్టెంట్ గ్రోత్ రేట్ అండ్ సెకండ్ వచ్చేసి లో గ్రోత్ రేట్స్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ థర్డ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. చూడండి క్లియర్‌గా ఏమన్నాడు, ఒకటి గ్రోత్ రేట్స్ ఎందుకు తగ్గుతున్నాయి అని అంటున్నారు. కన్సిస్టెన్సీగా ఎందుకు గ్రోత్ రేట్స్ పెరగట్లేదు అండ్ లో గ్రోత్ రేట్స్ ఎందుకు ఉంటున్నాయి అని క్లియర్‌గా అడుగుతున్నాడు. ఏ సెక్టార్‌లో చూడండి, అగ్రికల్చర్ సెక్టార్‌లో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో వీటిలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏందని అడుగుతాడు. సింపుల్‌గా లో గ్రోత్ రేట్, ఇన్‌కన్సిస్టెన్సీ గ్రోత్ రేట్ ఉందంటే ఏంటి, దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనే కదా. వీటిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడ వాటిలో ఉన్నటువంటి ఇది ఏంటి ఛాలెంజెస్. అగ్రికల్చర్ సెక్టార్‌లో గాని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో గాని ఏం ఛాలెంజెస్ ఉన్నాయి? సో ఛాలెంజెస్ ఏమున్నాయి అంటే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, వాటికి సంబంధించిన ఏం కావాలా సొల్యూషన్స్, వాటికి సంబంధించిన సొల్యూషన్స్ ఏమున్నాయి, అది ఫస్ట్ వన్. ఓకేనా? అదొక టాపిక్ అయిపోయింది. సెకండ్ టాపిక్ ఇక్కడ చూడండి, ఇన్ఫ్లేషన్ అండ్ ద ఆయిల్ ప్రైజెస్. నెక్స్ట్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ద పేమెంట్స్. ఈ మధ్యన రూపీ వాల్యూ చాలా పడిపోయింది 80 వరకు. సో ఆ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఫాలింగ్ ఆఫ్ ద రూపీ వాల్యూ. రీసెంట్ గా ఫాలింగ్ ఆఫ్ ద రూపీ వాల్యూ అనేది 81 కూడా టచ్ అయింది. సో కాబట్టి అందువల్ల అది అవచ్చు. రీసెంట్ గా ఎకనామిక్ సర్వేలు ఏం చెప్పారు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా తగ్గినాయని ఎకనామిక్ సర్వే చెప్తుంది. మరి ఎందుకు తగ్గినాయి, రీజన్స్ ఏంటిది? సో ఈ రెండు అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్స్. ఏది సో ఫాలింగ్ ఆఫ్ ద రూపీ వాల్యూ కానీ, గ్రోయింగ్ ఆఫ్ ద నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కానీ ఉన్నాయి. నెక్స్ట్ ఇది కూడా ఈ మధ్యన ఆర్బీఐ అనేది మనీని ఇన్ఫ్యూజ్ చేసింది మార్కెట్ లోకి. సో ఇది ఇన్ఫ్యూజన్ అండ్ సో మనీ లాండరింగ్. ఏమన్నాడు, క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ గురించి మనకు టాపిక్. మనీ లాండరింగ్ అండ్ ద బ్లాక్ మనీ గురించి ఇంకొక టాపిక్ ఉంది మనకి ఇక్కడ. నెక్స్ట్ తీసుకుంటే ఇన్సఫిషియంట్ ఫినాన్షియల్ రిసోర్సెస్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డెఫిషియన్సీ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్క్లూసివ్ గ్రోత్ రేట్ అండ్ నెక్స్ట్ ఏంటి సస్టైనబుల్ డెవలప్మెంట్, నేచర్, కాన్సిక్వెన్సెస్, సొల్యూషన్స్ అండ్ దీస్ ప్రాబ్లమ్స్. ఇదంతా కూడా ఆల్రెడీ వాళ్ళ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నదే సిలబస్. ఇది కొత్తదేం కాదు. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ ఎన్విరాన్మెంట్ లో ఉన్నదే ఇక్కడ ఉంది. ఓకే, అక్కడ చదివినా కానీ ఇక్కడ నీకు ఏమైతే కవర్ అవుతుంది. పెద్దగా అంత వేరియేషన్ ఏమి ఉండదు. ఓకేనా? సో ఇక్కడ నేచర్ కానీ, వాటికి సంబంధించిన కాజెస్ కానీ, కాన్సిక్వెన్సెస్, సొల్యూషన్స్ అండ్ ప్రాబ్లమ్స్, దేనికి సంబంధించి ఇన్క్లూసివ్ గ్రోత్, దేనికి సంబంధించి అడిగాడు, ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించి అడిగాడు. సో ఆల్రెడీ ఇదంతా కూడా మనకి సపరేట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ ఉంది మీరు. సో ఆల్రెడీ గ్రూప్ 2లో కూడా చదివి ఉంటారు మీరు. ఓకే, సో కాబట్టి ఇది మనకి సో క్లియర్ కట్ గా ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లలో ఫాలింగ్ ఆఫ్ ద రూపీ వాల్యూ కానీ, ఇప్పుడు ఎన్పిఎస్ తగ్గడం కానీ, ఇవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ అంటే ఇన్సఫిషియంట్ ఫినాన్షియల్ రిసోర్సెస్ కానీ మనకు చాలా కనిపిస్తున్నాయి క్లియర్ గా. సో మనకి మేక్ ఇన్ ఇండియా అనేది 10 years కంప్లీట్ అయిపోయింది ఈ మధ్యలో. ఓకేనా? 2014 నుంచి 2024కి మేక్ ఇన్ ఇండియా మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కోసం తీసుకొచ్చింది. 10 years కంప్లీట్ అయిపోయింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎలా 10 years లోపల మేక్ ఇన్ ఇండియా అనేది ఏం అచీవ్ చేసింది, లేదంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని బూస్ట్ చేయడానికి కోసం మనకు ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చాం, అది ఎంతవరకు సక్సెస్ అయింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే,
దిస్ వాజ్ ద ఫస్ట్ యూనిట్ సిలబస్. లేదా రూపీ వాల్యూ, రూపీ డిప్రిషియేషన్, ఇలా మనకి ఇవి ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. రిసోర్స్ మొబిలైజేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. సో మళ్ళీ సేమ్ సోర్సెస్ ఆఫ్ ద వర్డ్, ఫినాన్షియల్ సోర్సెస్ ఆఫ్ ద వర్డ్, పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి బడ్జెటరీ రిసోర్సెస్. ఫస్ట్ వచ్చేస్తే మళ్ళీ సేమ్ బడ్జెట్ లో మనకి ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది, మన పబ్లిక్ డెట్ ఎంత ఉంది, మార్కెట్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, లోన్స్ అండ్ గ్రాంట్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా టోటల్ గా కంప్లీట్ గా బడ్జెట్ గురించి బడ్జెట్ అనాలిసిస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఎక్స్టర్నల్ డెట్. వేరే దేశాల నుంచి ఏం అప్పులు తీసుకొస్తున్నాం, అప్పులకు సంబంధించిన ముచ్చట్లు ఉన్నాయి మొత్తం. ఓకేనా, సో ఇక్కడ మొత్తం కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్, దట్ ఈస్ ద మార్కెట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అండ్ ఫిజికల్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్. పెద్ద యూనిట్ ఇది, చిన్న యూనిట్ ఏం కాదు. ఇక్కడ చాలా ఉన్నాయి మనకి, ఫిజికల్ రిసోర్సెస్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇండస్ట్రీస్ అండ్ మానిటరీ అండ్ ద ఫిజికల్ పాలసీస్. సో ఇలా ఇవన్నిట్ల గురించి క్లియర్గా వర్డ్స్ మెన్షన్ చేశారు వాళ్ళు. సో చిన్న యూనిట్ ఏం కాదు, కొంచెం పెద్ద యూనిటే. బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువ మొత్తంలో ఈ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ కానీ ఎనర్జీ రిసోర్సెస్ వీటి నుంచి వస్తాయి. ఎందుకంటే ఈ ట్యాక్స్ రిసోర్సెస్, నాన్ ట్యాక్స్ రిసోర్సెస్ కూడా అడగచ్చు, బట్ సెకండ్ ప్రియారిటీ. ఓకే, మానిటరీ ఫిజికల్ పాలసీ కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ బడ్జెటింగ్ సేమ్ మళ్ళీ అదే. సో బడ్జెట్ టైప్స్ అండ్ డెఫిసిట్స్, వాటి యొక్క ఇంపాక్ట్ ఏముంది, సో కరెంట్ ఇయర్స్ యూనియన్ బడ్జెట్ ఎలా ఉంది అనాలిసిస్, అండ్ జిఎస్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా సెంట్రల్ అసిస్టెన్స్. సో ఇది సేమ్ అదే ఉంది మళ్ళీ అన్నిట్లకి అదే ఓవరాల్గా. సో బడ్జెట్ గురించి టోటల్గా చదువుకోవాలమ్మా. బడ్జెట్ జిఎస్టీ ఇందులో ఉన్నాయి మొత్తం కూడా రెండే ముచ్చట్లు ఇక్కడ. బడ్జెట్ను జిఎస్టీ అండ్ ఓవరాల్ బడ్జెట్ కానీ, రెండోది జిఎస్టీ గురించి కానీ, మూడోది ఏంటి ఫినాన్స్ కమిషన్ గురించి కానీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ అనేది ట్రెండింగ్ లో ఉంది కాబట్టి 16th ఫినాన్స్ కమిషన్ అపాయింట్ చేశాం కాబట్టి, సో 16th ఫినాన్స్ అంటే 15th ఫినాన్స్ కమిషన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటిది, అండ్ 16th ఫినాన్స్ కమిషన్ ఏం చేస్తుంది, సౌత్ ఇండియన్ స్టేట్స్ కి నష్టం జరుగుతుందా లేదా, ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా. సో ఆ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేసే దాంట్లో ఒకటి ఉంది మనకి. ఓకే, సో అందులో బడ్జెట్ కానీ, జిఎస్టీ కానీ, అండ్ ఫినాన్స్ కమిషన్ గురించి. నెక్స్ట్ ఇన్క్లూసివ్ గ్రోత్. ఇన్క్లూసివ్ గ్రోత్ అంటే ఏంటిది, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ గ్రో అవ్వాలి, అదొక కాంటెక్స్ట్. ఇంకొక మీనింగ్ ఏంటి, రెండవ మీనింగ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఉమెన్, మైనారిటీ, ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ అందరూ గ్రో అవ్వాలి. అది ఇంకొక టైప్ ఆఫ్ ద ఇన్క్లూసివ్ గ్రోత్. అంటే 2 మీనింగ్స్ ఉన్నాయి. ఓకే, సో అది మనకి ఇన్క్లూసివ్ గ్రోత్ చూసుకుంటే చూడండి, కాజెస్ ఆఫ్ ద ఎక్స్క్లూషన్, ఎందుకు వాళ్ళు డెవలప్మెంట్ లో భాగం కాలేకపోయినారు. సో పావర్టీ అండ్ అలివేషన్ ఎంప్లాయ్మెంట్ కానీ చూడండి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టారు, ఉమెన్ ఎంపవర్మెంట్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, sustainable agriculture and integrated rural development and regional diversification, public partnership for the inclusive growth and the financial inclusion, and all Andhra Pradesh government current schemes inclusive growth and the financial inclusion and public distribution and WACRA. So ఇంత పెద్ద టాపిక్ ఇది. అయితే ఈ టాపిక్ ని రాయాలంటే ఓన్లీ సింపుల్ లాజిక్ ఏంటిదంటే, గవర్నమెంట్ స్కీమ్స్ అనేది ఐడియా ఉంటే చాలు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, ఈ స్కీమ్స్ కానీ ఐడియా ఉంటే 60 to 70% ఆఫ్ ద ఆన్సర్ని మనం కంప్లీట్ చేయొచ్చు. ఓన్లీ స్కీమ్స్ మీద మనకి ఐడియా ఉండాలి, పర్ఫెక్ట్గా స్కీమ్స్ మీద ఐడియా ఉండాలి మనకి. ఓకేనా, సో అది ఓవరాల్గా ఇది ఇన్క్లూసివ్ గ్రోత్కి సంబంధించి అడిగాడు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని భాషలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. అదే మన సిలబస్ ఇక్కడ, ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది. నెక్స్ట్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సేమ్ మళ్ళీ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఇష్యూస్ అండ్ అగ్రికల్చర్లో ప్రొడక్షన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మార్కెటింగ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రీన్ రెవల్యూషన్ అండ్ నెక్స్ట్ డ్రై ల్యాండ్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్, సస్టైనబుల్ అగ్రికల్చర్, మినిమం సపోర్ట్ ప్రైజెస్, అగ్రికల్చర్ పాలసీ అండ్ స్వామినాథన్ కమిషన్ అండ్ ద రెయిన్బో రెవల్యూషన్. సో ఇవి క్లియర్ కట్గా ఇచ్చేసాడు మనకి. ఇవి అగ్రికల్చర్ సిలబస్కి సంబంధించి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ సేమ్ మళ్ళీ ఓవరాల్గా ఇండస్ట్రీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇండస్ట్రియల్ పాలసీ 1991 కాంట్రిబ్యూషన్ టు ద పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో పబ్లిక్ సెక్టర్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, సో అది మనకి. అండ్ ఇంపాక్ట్ ఆఫ్ ద లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అండ్ ద ప్రైవేటైజేషన్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద వాట్ కోర్ ఇండస్ట్రీస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇండస్ట్రియల్ సిక్నెస్ అండ్ సపోర్ట్ మెకానిజం, మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ప్రోగ్రామ్. ఇది రావచ్చు. మేక్ ఇన్ ఇండియా 10 years కంప్లీట్ అయిపోయింది, అండ్ స్టార్ట్అప్ ఇండియా ప్రోగ్రామ్ కూడా 10 years కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్ తోటి. సో కాబట్టి ఈ 10 years లోపల ఏం అచీవ్ చేసాం, వాట్ విల్ బి ద వాట్ ప్రోగ్రెస్ ఆఫ్ ద వాట్ మేక్ ఇన్ ఇండియా అండ్ స్టార్ట్అప్ ఇండియా మనకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్లో
ఉర్వకల్ కొప్పర్తి భాగమైంది కాబట్టి మనకి ఇండస్ట్రియల్ కారిడార్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి కొద్దిగా న్యూస్లో ఉన్నటువంటివి, ఎక్కువ మొత్తంలో న్యూస్లో ఉన్నాయి. సో కాబట్టి అది మనకి ప్రైవేటైజేషన్, సో గవర్నమెంట్ ఎక్కువ మొత్తంలో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రైవేటైజేషన్ చేస్తుంది కాబట్టి ఇది కూడా మనకి రావడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి మనకి. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రైల్వేస్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎలా డెవలప్మెంట్ చేయొచ్చు అన్న దాన్ని మీరు అడుగుతున్నారు. అలాగే మనకి ప్రాజెక్ట్స్ ఫర్ ద వాట్, సో ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ గవర్నెన్స్, నెక్స్ట్ డిజిటల్ ఇండియా, ఎనర్జీ పవర్ అండ్ ద అర్బన్ స్మార్ట్ సిటీస్, అర్బన్ డెవలప్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వెదర్ ఫోర్కాస్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇష్యూస్ ఆఫ్ ద ఫినాన్స్ అండ్ ఓనర్షిప్ అండ్ ఆపరేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ ద వాట్ ఓవరాల్ కైండ్స్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, public-private partnership related to the what issues, pricing of the public utilities and government policy, and environmental impact of the what infrastructure projects. ఇంత పెద్ద డాటా ఉంది ఇందులో. సో కొంచెం గెస్సింగ్ కష్టమైంది. ఇంత పెద్ద సిలబస్, అందులో అన్ని ప్రతిదీ ఎవ్రీ టాపిక్కి చిన్న చిన్న టాపిక్ చూడండి. డిజిటల్ ఇండియా ఒక టాపిక్, ఎనర్జీ అండ్ ద పవర్ ఇంకొక టాపిక్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకొక టాపిక్, సో ఇలా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇంకొక టాపిక్, ఇక్కడ చూస్తే మనకి వెదర్ ఫోర్కాస్ట్ ఇంకొక టాపిక్ ఉంది మనకి. ఓకే, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రిలేటెడ్ ఇష్యూస్ ఇది ఇంకొక ఉంది మనకి. సో ఇలా డిఫరెంట్ చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి. టెక్నాలజీ అండ్ ఈ గవర్నెన్స్, ఇలా అన్నీ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. చాలా పెద్ద యూనిట్ ఇది. ఓకే, సో ఈ విధంగా మనకి సిలబస్ అనేది క్లియర్ కట్గా ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకేనా, రైట్. ఒకసారి మన ప్రీవియస్గా వచ్చినటువంటి ఏపీపీఎస్సీ క్వశ్చన్స్ కనుక చూస్తే, ఓపిక ఉండాలి. ఓపిక కావాలమ్మా. ఓపిక లేకపోతే మీరు బంద్ చేయండి వీడియో చూడడం. మీరు గ్రూప్ 1 ప్రిపరేషన్ కూడా బంద్ చేయొచ్చు. నేను ఇట్లా చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయడానికి ఓపిక చాలా ఇంపార్టెంట్. పేషెన్స్. నీకు పేషెన్స్ లేకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. నేను అన్నది మిమ్మల్ని బాధ పెట్టినా కానీ కొన్నిసార్లు బిట్టర్ ట్రూత్ని మనం యాక్సెప్ట్ చేయాలి. State the sum of the notable initiatives taken by the government recently to boost the growth of the manufacturing sector in India. మనం కూడా మేక్ ఇన్ ఇండియా కానీ, ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సివ్ స్కీమ్ కానీ, మనకి ఎంఎస్ఎంఈ క్లస్టర్స్ కానీ, ఛాంపియన్స్ కానీ, ఓకే, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఇట్లాంటి చాలా ఇవన్నీ కూడా నువ్వు క్రోడీకరించి రాయాలి, కంపైలేషన్ చేసుకొని రాయాల్సి ఉంటుంది. ఒక్కటి ఓన్లీ మేక్ ఇన్ ఇండియా రాస్తే కాదు, అన్ని సెక్టార్స్ని కవర్ చేయాలి. అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అన్ని రకాల మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. సో ఇలా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ నీకు ఆ టైంలో ఆ క్షణంలో ఏం గుర్తొస్తాయో వాటికి సంబంధించిన పాలసీస్ అన్నీ కూడా క్లియర్ కట్గా 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది రాయడం అనేది చాలా ఇది బేసిక్ క్వశ్చన్ అయినా కానీ దీంట్లో మనకి పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు మార్కులు పడాలనా పడకూడదా, ఇవ్వాలనా ఇవ్వకూడదా అనేది నువ్వెంత డైవర్సిటీ చూపించావన్నది ఇంపార్టెంట్. ఓన్లీ మేక్ ఇన్ ఇండియా గురించి మొత్తం రాసుకుంటూ కూర్చున్నావు అనుకో, రావా వేడ. సో కాబట్టి అందువల్ల ఇందులో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు యూ నీడ్ టు షో ద వాట్ మోర్ డైవర్సిఫికేషన్ ఇన్ ద ఆన్సర్. అంటే ఎక్కువ మొత్తంలో సెక్టార్స్ని కవర్ చేయాలి. ఓన్లీ మేక్ ఇన్ ఇండియా కాకుండా మేక్ ఇన్ ఇండియా, ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీము, అట్లాంటివి అన్నీ కూడా మనకి ఎంఎస్ఎంఈకి సంబంధించి కానీ, ఛాంపియన్స్ కానీ, సో ముద్రా బ్యాంక్ రోల్ కానీ, ఇట్లాంటి చాలా వరకు ఉన్నాయి కదా, అవన్నీ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. హైలైట్ ద సమ్ ఆఫ్ ద వాట్ మేజర్ ఫ్యాక్టర్స్ లీడింగ్ టు ద వాట్ లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా. మనకు ఫస్ట్ యూనిట్లో ఇదే ఉంది కదా, ఫస్ట్ టాపిక్ ఇదే కదా, లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. అందుకోసం దీనికి ఏంటి, మనకి అశోక్ దల్వాయి కమిటీని అపాయింట్ చేసాం మనం అప్పట్లో. అదేం చెప్పింది, 2022 వరకు ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయాలని చెప్పిందా లేదా? సో ఆ కాంటెక్స్లో దీన్ని మనము రాసుకోవచ్చు అనమాట. ఆ రిపోర్ట్ గురించి మనకు ఐడియా ఉంటే ఎందుకు భారతదేశంలో లో ప్రొడక్టివిటీ ఉంది, ప్రొడక్టివిటీ పెంచడానికి ఏమేమి చేయాలి, ఏమేమి చర్యలు తీసుకోవాలా, అది ఇది జనరలైజ్డ్ క్వశ్చన్ మీరు రాసుకోవచ్చు. మీరు కూడా చెప్తారు ఏమని, టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయాలా, ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాలా, మనకి ఏమంటారు క్వాలిటేటివ్ సీడ్స్ని సప్లై చేయాలా, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గోడౌన్స్ డెవలప్మెంట్ చేయాలా, కోల్డ్ స్టోరేజెస్ని కట్టించాలా, ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా కామన్, వెరీ కామన్ అనమాట. కొంచెం కొత్తగా రాయాలి మనం, అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ఆన్ ద స్పాట్లో మనం రాసేదే. రూరల్ ఏరియాస్కి రోడ్లు వేయాలా, సో ఈ రకరకాల ఉంటాయి ఇవన్నీ. బట్ ఎనీవే, సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ ఆన్సర్ డిస్కస్ చేయట్లేదు ఎందుకంటే మనకు టైం సరిపోదు. ఓకే, నెక్స్ట్ చూడండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాట్ నారో ట్యాక్స్ బేస్? భారతదేశంలో ఎందుకు నారో ట్యాక్స్ బేస్ ఉంది? భారతదేశంలో 143 కోట్ల పాపులేషన్ ఉంటే అప్రాక్సిమేట్లీ యావరేజ్గా ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళ సంఖ్యనే 1.5 crores ఉంటుంది అంతే. మరి ఇంత నారో ట్యాక్స్ బేస్ ఎందుకు ఉంది అని అడుగుతున్నాడు మనకి. ఇప్పుడు కొంచెం 1.8 crores వరకు ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. ట్యాక్స్ కట్టే వాళ్ళు కాదు, ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారు. అలా ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు అనేది చాలా తక్కువ ఉంటుంది మనకి.
and define the public debt and give the components with reference to the what Indian government and explain the trends in the what public debt since 2010 onwards. 2010 నుంచి పబ్లిక్ డెట్ పెరుగుతుందా తగ్గుతుందా, పబ్లిక్ డెట్ అంటే ఏంటిది, పబ్లిక్ డెట్ లో మన కాంపోనెంట్స్ అంటున్నాడు, అంటే ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, ఇంటర్నల్ బారోయింగ్స్ ఎంత ఉన్నాయి, సో వాటికి సంబంధించిన ఎంత షేర్ ఉన్నాయి, వాటికి సంబంధించి 2010 నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అంటే రాయొచ్చు, కానీ 2010 నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. సో అది కొంచెం 10 సంవత్సరాల డాటా అడిగాడు, కొంచెం మనకి డాటా ఐడియా ఉంటే తప్ప మార్కులు రావు. నెక్స్ట్, వాట్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద 14th ఫినాన్స్ కమిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ లోకల్ గవర్నమెంట్ అండ్ ఫిజికల్ డెఫిసిట్ అండ్ FRBM యాక్ట్ని అచీవ్ చేయడానికి 14th ఫినాన్స్ కమిషన్ ఏమి ఇచ్చాడు రికమెండేషన్. ఇప్పుడు మన 15th ఫినాన్స్ కమిషన్ రన్ అవుతుంది కాబట్టి సో 15th ఫినాన్స్ కమిషన్ ఏమైనా ఇవ్వచ్చేమో. ఓకే, నెక్స్ట్ వన్, differentiate between the revenue deficit and fiscal deficit and primary deficit and does the deficit financing impact the what Indian economy అని అడుగుతున్నాడు. వెరీ బేసిక్ క్వశ్చన్ ఇది. వాటిలో ఒక డెఫినేషన్స్ అడుగుతున్నాడు, ఫార్ములాస్ రాస్తే 50% ఆఫ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెఫిసిట్ ఫినాన్సింగ్ చేయడం ద్వారా ఎకానమీ మీద ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా అని అడుగుతున్నాడు మనకి. ఓకే, సో అది డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఈనామ్ అండ్ ద స్టేట్ ద ఛాలెంజెస్ అండ్ ఈనామ్ అనే నేషనల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ దాని యొక్క ఛాలెంజెస్ ఏమైనా ఇంప్లిమెంటేషన్ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ రెయిన్బో రెవల్యూషన్, వాట్ ఈస్ ఇట్ ఆబ్జెక్టివ్, డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్. అండ్ కాంట్రాస్ట్ టు ద వాట్ ఇండస్ట్రియల్ పాలసీ ఆఫ్ ద 1980 విత్ 1991 విత్ రెస్పెక్ట్ టు ద వాట్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ఇండియా. స్మాల్ ఎంటర్ప్రైజెస్ గురించి రాయమని అడుగుతున్నాడు. ఈ రెండు పాలసీస్ నుండి కంపేర్ చేసే టఫెస్ట్ క్వశ్చన్. అండ్ క్రిటికల్లీ ఎగ్జామైన్ ద వాట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఇన్ ఇండియా. పబ్లిక్ సెక్టర్ గురించి రాయమన్నాడు మనకి. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, వాటి కథ ఏంది, కార్ఖానా అనేది మొత్తం తెలిస్తే కానీ రాయలేవు. ఇది కూడా అంత ఈజీ క్వశ్చన్ ఏం కాదు, బట్ మనం పర్ఫెక్ట్గా ముందే ప్రిపేర్ అయిపోతే రాయగలం. కానీ ఇట్లాంటి సడన్గా ఎగ్జామినేషన్ ఊడిపడ్డాయి అనుకో, అప్పటికప్పుడు పబ్లిక్ సెక్టర్ పర్ఫార్మెన్స్ రాయమంటే మనం రాయలేము. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ప్లస్ మనకి బ్యాంక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ఇవన్నిటిలో ఒక పర్ఫార్మెన్స్ తక్కువని రాయాలంటే మనం అంత ఈజీగా రాయలేము. చూడడానికి వెరీ బేసిక్ క్వశ్చనే, బట్ మనం చదువుకొని పోతేనే అక్కడ రాయగలుగుతాం. కానీ ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఏం చేయలేము ఎగ్జామ్లో, ఎందుకంటే దాని గురించి మన మినిమం డాటా అనేది మన మైండ్లో ఉంటే తప్ప మనం ఏం అక్కడ అంతో ఇంత రాయడానికి కూడా అవకాశం ఉండదు. నెక్స్ట్, ఇన్ ద లైట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్స్ ఇన్ ఇండియా గివ్ ద రికమెండేషన్స్ ఫర్ ద ఫ్యూచర్ ప్లాన్. మనకి అది సిలబస్లోనే ఉంది కదా, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటిది, దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటిది అనేది క్లియర్ కట్గా సిలబస్లో ఉంది మనకి. దాని గురించి మనకి అడుగుతున్నాడు మనకి. ఓకే, నెక్స్ట్ వన్, Governor give an account of the what objectives of the Pradhan Mantri Employment Guarantee Generation Program and the benefit the what. So ఇది మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు మనకి. ఇది ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ. సో దాన్ని ఆ స్కీమ్ గురించి డైరెక్ట్ అడిగేశాడు. డిస్క్రైబ్ ద వాట్ లాంగ్ టర్మ్ ఎజెండా ఫర్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెస్పెక్ట్ టు డెవలప్మెంట్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద స్టేట్. ఇది మనం నిన్న డిస్కస్ చేసాం మనం ఆంధ్రప్రదేశ్ దాంట్లో. ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దీనికోసం స్వర్ణాంధ్ర 2047 చదువుకోవాలి. Discuss the nature and the sectorial contribution of the what income to the what national income India since 2000 since independence, and also give whether the changes in the sectoral contribution to the national income India followed the what Kunjans-Clark hypothesis. This is very very difficult question. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఈ కుంజన్స్-క్లార్క్ హైపోథీసిస్ అంటే ఏందో తెలియదు. ఫస్ట్ వన్. రెండోది ఏమన్నాడు, అగ్రికల్చర్ కానీ ఇండస్ట్రీస్ కానీ సర్వీస్ సెక్టర్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ అనేది మారిందా అలానే ఉందా ఇండిపెండెన్స్ నుంచి సెక్టర్. ఇండిపెండెన్స్ అప్పుడు ఎంత ఉంది, 56% ప్లస్ మనకు అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. ఇప్పుడు ఎంతగా అయిపోయింది, ఇది 18% పడిపోయింది అగ్రికల్చర్ సెక్టర్, అవునా కదా. సో అలా మనకి తీసుకుంటే మన ప్రతి సెక్టర్ పడిపోయింది. సర్వీస్ సెక్టర్ ఒకప్పుడు ఎంత 18-15% ఉంటే ఈరోజు సర్వీస్ సెక్టర్ 54 నుంచి 55% మనకి సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషనే ఉంటుంది. అయితే ఇక్కడ అదే అడుగుతున్నాడు, ఇలా చేంజ్ అవ్వడం వల్ల సో ఈ థియరీని ఫాలో అయిందా లేదా అని అడుగుతున్నాడు. ఓకేనా, ఇట్లాంటిది ఒక్క క్వశ్చన్ చాలు మన ర్యాంక్ని డిసైడ్ చేయడానికి, ఒక్క క్వశ్చన్ చాలు. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకి ఏముంది తెలుసా, ఆప్షన్స్ లేవు. ప్రతి సెక్షన్లో 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అన్నమాట, ఆప్షన్స్ లేవు వాళ్ళకి. యూపీఎస్సీలో ఎలా ఉండవు అనుకోండి. సో తెలంగాణ వాళ్ళకు కూడా ప్రతి సెక్షన్ లోపల 2 క్వశ్చన్స్ అనేది మ్యాండేటరీ, వాటికి ఆప్షన్స్ ఉండదు, అంటే ఛాయిస్ ఉండదు. అంటే ప్రతి పేపర్లో 6 క్వశ్చన్స్ మ్యాండేటరీ అనమాట, వాటి ఛాయిస్ ఉండదు, ఒకటే క్వశ్చన్ ఉంటుంది రాయాలి. ఇట్లా ఒక క్వశ్చన్ ఉన్న దాంట్లో ఇట్లా ఛాయిస్ లేకుండా ఇట్లా పడ్డదనుకో బిస్కెటే. ఓకే, వాట్ ఈస్ ద హ్యూమన్ డెవలప్మెంట్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ద వాట్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఇక్కడ ఏం చేస్తారు తెలుసా చాలా మంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే ఇగో మొత్తం స్టోరీ అంతా రాసుకుంటూ కూర్చుంటాడు వాడు. అది కాదు, వాడు ఏమన్నాడు, వాట్ ఈస్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అన్నాడు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈజ్ ఏ
ఇండెక్స్ మెజర్ ద డెవలప్మెంట్ బేస్డ్ ఆన్ ద ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆర్ అదర్వైజ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. అది రాసేసి సో అండ్ సో అని రాయాలి అంతే తప్ప వాట్ ఈస్ అన్నాడు. నువ్వేం చేస్తావు దీని గురించి మొత్తం రాసుకుంటూ అసలు మర్చిపోతావు ఎగ్జామినేషన్లో. అసలు ఏమన్నాడు, డిస్కస్ ద ఇంపార్టెన్స్ అండ్ మెజర్మెంట్ ఆఫ్ ద వాట్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే అప్పుడు కన్క్లూజన్లో రెండింటిని కంపేర్ చేస్తావు. ఉమెన్ డెవలప్మెంట్ ఇండెక్స్, నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ని కంపేర్ చేస్తావు. అర్థమవుతుందా? అది లేకపోతే బిస్కెట్ అవుతావు. నెక్స్ట్, the aim of the what economic reforms in India to improve the what competitiveness and the efficiency of the what domestic industry and the pave the way for achieving of the what higher rate growth of economic reforms 1991 economic reforms ఏవైతే ఉన్నాయో వాటి గురించి టోటల్ స్టోరీ మనకు తెలిసి ఉండాలి. వాటి గురించి అడుగుతున్నాడు క్వశ్చన్, క్లియర్ కట్ గా సిలబస్ లోనే ఉంది. ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా టు ఇంప్రూవ్ ద వాట్ కాంపిటేటివ్నెస్ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద డొమెస్టిక్ ఇండస్ట్రీ. ఇండియాలో ఇండస్ట్రీస్ యొక్క కాంపిటీషన్ ని కానీ మన భారతదేశంలో డొమెస్టిక్ ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడింది, వాటి అచీవ్మెంట్స్ గురించి రాయమంటున్నాడు. నెక్స్ట్, డిస్క్రైబ్ ద వాట్ సెలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. డిస్క్రైబ్ ద వాట్ సెలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ అండ్ క్రిటికల్ రోల్ ఆఫ్ ద వాట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇన్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్. సో ఇప్పుడైతే ఇది నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ ఇప్పుడు పెద్దగా లేదు కదా, ఇప్పుడు అంతా కూడా మేక్ ఇన్ ఇండియా అండ్ మనకి ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్లేస్ లో ఇది రావచ్చు, మనకి ఏది ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ రావచ్చు. ఈ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసము. మేక్ ఇన్ ఇండియా 10 years అయిపోయింది అండ్ ప్రోడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇప్పుడు ఫాలో చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ లో ఈ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది ఎంతవరకు ఎకానమీ డెవలప్మెంట్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ని ప్రమోట్ చేయడానికి కోసం ఉపయోగపడింది అనేది మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మోస్ట్ ఓకే. అకార్డింగ్ టు ద వాట్ ఎకనామిక్ సర్వే, అప్పుడు ఎకనామిక్ సర్వే ప్రకారం, సో దట్ ఈస్ అచీవింగ్ ఆఫ్ ద వాట్ మహాత్మా గాంధీ ఆబ్జెక్టివ్ వైపింగ్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ ద వై. ప్రతి ఒక కన్నుల నుంచి అంటే ప్రతి మనిషి యొక్క కన్నీళ్ళని తుడవాలని సింపుల్ మీనింగ్. దాని ద్వారా మినిమం బేసిక్ ఇన్కమ్ యూబీఐ అంటే ప్రతి మనిషికి ఒక నెలకి ఇంత అని మనకి వేసేస్తాం అంతే. ప్రతి మనిషికి ఒక నెలకు 5,000 రూపాయలు 10,000 అతన్ని పని చేసినా పని చేయకపోయినా కానీ అతని కన్నీళ్ళు తుడవాలంటే సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ప్రతి మనిషికి ఒక 5,000 10,000 వాళ్ళ మంత్లీ వేసేస్తాం. మనకి ఒక సంవత్సరానికి 20,000 ఇచ్చేస్తాం ఆ మనిషికి, ఏమైనా వేసుకో అని చెప్పి. అలాంటిది ఏమైనా పేదరికాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందా లేదా ఏంది కథ అని దాంతో అడుగుతున్నాడు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి. ఓకే. నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేటివ్ పావర్టీ అండ్ వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ ప్రెజెన్స్ ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద గినీ కోఎఫిషియంట్ అండ్ లో రేంజ్ కర్వ్ మెథడ్స్ మెజరింగ్ ఆఫ్ ద వాట్ పావర్టీ. ఇది రావచ్చు కానీ ఫస్ట్ ఇది రాదు. ఫస్ట్ దాని ప్లేస్ లోపల మనకి ఇప్పుడు MDPR వచ్చి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి రావడానికి ఛాన్స్ ఉంది. సో మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఈజ్ ద రియల్ ఇండెక్స్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ ద వాట్ పావర్టీ అని అడగవచ్చు, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయమని దాన్ని అడగవచ్చు, లేదంటే రీసెంట్ అచీవ్మెంట్స్ ఆఫ్ ద ఇండియా ఇన్ ద రిడక్షన్ ఆఫ్ ద వాట్ పావర్టీ ఎక్స్ప్లెయిన్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అని కూడా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే. సో ఇది పాత క్వశ్చన్ కాబట్టి అలా ఉంది, మనం కొత్తగా రిలేటెడ్ మార్చుకుంటే. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద డిమానిటైజేషన్. ఇంకా నేను ఇది చెప్పని ఇది అయిపోయింది, దీని కథ ఒడిచిపోయింది అప్పట్లో, అది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అది. ఓకే. నెక్స్ట్ వన్, క్రిటికల్లీ అనలైజ్ ద కాజెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద పబ్లిక్ డెట్ ఇన్ ఇండియా రిలేటెడ్ ద వాట్ 1991 నుంచి ఇప్పటి వరకే భారతదేశంలో అప్పుల కుప్ప ఎలా ఉందని అడుగుతున్నాడు. సెల్ఫిష్ అటిట్యూడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ద సోల్ కాజ్ ఆఫ్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్. ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అవ్వడానికి కోసం మనకి సెల్ఫిష్నెస్ అనే దాని వల్లనే అవుతుందని అడుగుతున్నాడు. డిస్కస్ ద నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాట్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇన్ ద హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ యొక్క ఇంపార్టెన్స్ ఏందని అడుగుతున్నాడు. పర్టికులర్ స్పెసిఫిక్ సెక్టార్స్ మెన్షన్ చేశాడు. ఓకే. ఇది మొన్న అక్టోబర్ 2024లో TSPSC, సో మనకి TGPSC తెలంగాణ ఎగ్జామ్ జరిగింది మనకి అక్టోబర్ 2024లో. సో ఈ అక్టోబర్ 2024లో ఏదైతే తెలంగాణ ఎగ్జామ్ జరిగిందో దాంట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. హౌ ఫార్ ఇండియా అచీవ్ ద వాట్ పాలసీ టార్గెట్ ఆఫ్ డబ్లింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ బై 2022. ఫార్మర్స్ ఇన్కమ్ అనేది 2020 వరకే డబుల్ అయిందా లేదా? ఎందుకంటే గవర్నమెంట్ అనేది మనకి అశోక్ దల్వాయి కమిటీని అపాయింట్ చేసిన తర్వాత 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం పెట్టుకుంది టార్గెట్ అంటే ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ని డబుల్ చేస్తాము, ఏ ఇయర్ నాటికి 2022 నాటికి డబుల్ చేస్తామని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ గా పెట్టుకుంది. కానీ అది చేస్తామా చేయలేదా అని అడుగుతున్నాడు. హౌ ఫార్ అని అంటున్నాడు. ఇది కంపల్సరీ క్వశ్చన్, ఇది తెలంగాణ వాళ్ళ కంపల్సరీ క్వశ్చన్. ఇది కంపల్సరీ క్వశ్చన్ లో ఇచ్చాడు, ఇది రాయకపోతే బిస్కెట్. ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్, ఇక్కడ నుంచి ఛాయిస్ ఉంటాయి అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ చూడండి, రీప్లేస్మెంట్ ఆఫ్ ద ప్లానింగ్ కమిషన్ బై ద నీతి ఆయోగ్ హ్యాస్ చేంజ్డ్ ద వాట్ అప్రోచ్ టు ద వాట్ డెవలప్మెంటల్ ప్లానింగ్ ఎక్స్ప్లెయిన్. ప్లానింగ్ కమిషన్ ప్లేస్ నీతి ఆయోగ్ తీసుకొచ్చా, నీతి ఆయోగ్ ఏం చేసిందని అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటిదంటే నీతి ఆయోగ్ కూడా 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 2015 నుంచి 2025 వరకు నీతి ఆయోగ్ కూడా 10వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంది. 10 సంవత్సరాల్లో ఏం గడ్డి వీకినారని అడుగుతున్నాడు అక్కడ. సింపుల్ లాజిక్.
Next, human poverty index and capability approach are the two ways to understand and measure the poverty and well-being of the people and explain in the brief. Very toughest question ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ పావర్టీ ఇండెక్స్ ఎవరికి తెలియదు, రెండోది క్యాపబిలిటీ అప్రోచ్ అంటే ఇంకా అసలే తెలియదు. ఈ క్వశ్చన్ రాయడం అనేది అంత ఈజీ ఏం కాదు, బిస్కెట్ అవుతుంది. అండ్ పావర్టీ రిడక్షన్ ఈస్ ద ఇన్ ద డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇండియా నాట్ బీన్ యూనిఫామ్ డ్యూరింగ్ ద పోస్ట్ ఎకనామిక్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్. పావర్టీ రిడక్షన్ పేదరికం అనేది అన్ని రాష్ట్రాలలో ఒకే రకంగా లేదు. సౌత్ ఇండియన్ స్టేట్లలో ఫాస్ట్గా ఉంది, నార్త్ ఇండియన్ స్టేట్లలో తక్కువగా ఉంది. మనకు తెలుసు కదా బీమారు స్టేట్స్ అని. ఎందుకు రీజన్స్ ఏమున్నాయి, ఎందుకు అలా ఉందని అడుగుతున్నాడు. ఇది కూడా ఏంటిది, డైరెక్ట్గా చదివితే వచ్చే క్వశ్చన్ కాదు. నీకు ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో నీకు ఒక సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే తప్ప మనం రాయలేము ఇట్లాంటివి. What changes have been introduced in the money supply measurement as per the recommendations of the working group of the money supply 1988 chaired by the what? So that is the Dr. YB Reddy. ఏదో పాత క్వశ్చన్ అది మనీ సప్లై ఆర్బీఐకి సంబంధించి. నెక్స్ట్ ఏమంటున్నాడు, అనలైజ్ ద వాట్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ. లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటిది, రెపో రేటు రివర్స్ రెపో రేట్ని మనం లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ అంటాం. సో ఆ రెపో రేటు రివర్స్ రెపో రేట్ ద్వారా మార్కెట్లో మనీ ఎలా తగ్గుతుంది ఎలా పెరుగుతుంది అని అడుగుతున్నాడు. Next, evaluate the what innovativeness of the what 15th Finance Commission Center State relation regarding to the what sharing of the what tax revenues. సో 15th ఫినాన్స్ కమిషన్ అనేది ట్యాక్స్ రెవెన్యూస్ని ఎలా షేరింగ్ అంటే క్రైటీరియా ఉంటాయి కదా, పాపులేషన్ కానీ ఇన్కమ్ డిస్ట్రిక్ట్స్ కానీ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ కానీ ట్యాక్స్ ఎఫోర్ట్స్ కానీ ఇలా ఇన్కమ్ క్రైటీరియా ఉంది కదా మనకి. సో దాన్ని అడుగుతున్నాడు ఏ క్రైటీరియా బేసిస్ పైన డివైడ్ చేస్తుందని. రైజింగ్ ఆఫ్ ద ఫిజికల్ డెఫిసిట్ డ్యూరింగ్ ద 21st century హ్యాస్ బీన్ by the what large responsible for the what surge in India's public debt in the center state in India examine. ఫిజికల్ డెఫిసిట్ పెరగడానికి రీజన్ ఎక్కువ మొత్తంలో అప్పులు తీసుకురావడమే. దానివల్ల ఏం ఇంపాక్ట్ ఉంటే దాన్ని ఎగ్జామైన్ చేయమని అడిగాడు మనకి. మన వాళ్ళు అప్పులు ఎందుకు తెస్తున్నారని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. అర్థమవుతుందా? సో అది నెక్స్ట్. ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది, కానీ తెలంగాణలో అయితే ఎకానమీలోనే పార్ట్. Critically assess the what challenges in aligning the what economic development with the environmental sustainability in the future. మనకిది ఏపీ సిలబస్లో అయితే మనకిది ఎకానమీలో ఉంది యాజ్ వెల్ as ఎన్విరాన్మెంట్లో కూడా ఉంది. సో క్రిటికల్లీ అసెస్ ద వాట్ ఛాలెంజెస్ ఇన్ అలైనింగ్ ద వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్ విత్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఇన్ ఇండియా. ఓకే, రెండింటిని బ్యాలెన్స్ చేయమని అడుగుతున్నాడు. హౌ ఫార్ ద మెజర్స్ టేకెన్ బై ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సక్సెడెడ్ ఇన్ సక్సెస్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద వాట్ సాలిడ్ వేస్ట్ ఇన్ ఇండియా. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం. నెక్స్ట్, ఎగ్జామైన్ ద వాట్ ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఫర్ ద వాట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ద కన్వెన్షన్ సో ఫాజిల్ ఫ్యూల్ బేస్డ్ పవర్ జనరేషన్ బై ద వాట్. సో ఎన్విరాన్మెంటల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, మనం ఫాజిల్ ఫ్యూల్స్ నుంచి నాన్ ఫాజిల్ ఫ్యూల్కి షిఫ్ట్ అయినప్పుడు దాని యొక్క ఎన్విరాన్మెంట్ మీద ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయండి. ఇది చిన్న ఏమంటారు సింపుల్ క్వశ్చన్ ఏం కాదు, టఫ్ క్వశ్చనే, రాయడానికి రాదు మనకి. ఫుల్ పేజ్డ్గా 10-12 పాయింట్లు రాయాలంటే ఎంత రాస్తావు మళ్ళా. సో అది కొంచెం టఫెస్ట్ క్వశ్చనే. నెక్స్ట్, అసెస్ ద వాట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద పాలసీస్ ఇన్ ఇండియా ఫర్ ద వాట్ ల్యాండ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. ల్యాండ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ కోసము మనకి ఏమేమి పాలసీస్ ఉన్నాయని అడుగుతున్నాడు మనకి. ఇది కూడా కొంచెం టఫ్ క్వశ్చన్ లాగానే ఉంది. ఎవాల్యుయేట్ ద వాట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద వాట్ కరెంట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా ఫర్ కన్జర్వింగ్ ఆఫ్ ద వాట్ ఎండేంజర్డ్ స్పీసీస్. ఎండేంజర్డ్ స్పీసీస్ ని కన్జర్వ్ చేయడానికి కోసము పాలసీస్ ఏమేమి ఉన్నాయో వాటి అన్నిట్లను అడుగుతున్నాడు. ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వేరియస్ కంపోనెంట్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ ఆన్ ద బేసిస్ ఫర్ మెయింటైనింగ్ ఆఫ్ ద వాట్ పొల్యూషన్ బిల్. సో మనకి ఇది చదువుకున్నాం మనం. బయటిక్ కాంపోనెంట్స్ ఏ బయటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి, బయటిక్ కాంపోనెంట్స్ ఏ బయటిక్ కాంపోనెంట్స్ అనేది ప్రాపర్గా వర్క్ చేయాలి, లేకపోతే ఎన్విరాన్మెంట్ అనేది డ్యామేజ్ జరుగుతుందండి. సో ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ద వాట్ వేరియస్ కాంపోనెంట్స్ అన్నారు ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, బయటిక్ కాంపోనెంట్స్ ఏం బయటిక్, ఆ రిలేషన్ అనేది పాడవకుండా కాపాడాలి కదా. సో వాటి రిలేషన్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ. అనలైజ్ ద స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద ప్యారిస్ అగ్రిమెంట్ on climate change and how effective Paris Agreement is addressing the global warming. మనకు తెలిసింది ఫెయిల్యూర్ అగ్రిమెంట్ అని. సో నెక్స్ట్, క్యోటో ప్రోటోకాల్ ప్లేడ్ ద క్రూషియల్ రోల్ in forcing the participating the what countries to initiate the measures to control the greenhouse gases and protect the what environment exam. సో క్యోటో ప్రోటోకాల్ యొక్క ఇంపార్టెన్స్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇది మీకు ఒరిజినల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్లో ఉన్నాయి, అండ్ తెలంగాణ వాళ్ళకైతే ఎకానమీలో ఉన్నాయి. మీకు ఎకానమీలో లేదంటే మీకు కూడా ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో ఉన్నాయి. సస్టైనబుల్ డెవలప్మెంట్ తీసుకుంటే ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఇవన్నీ వస్తాయి. బట్ మోర్ ప్రాపర్గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉంది. బట్ రిఫరెన్స్ అనేది ఎకానమీలో మనకు ఫస్ట్ యూనిట్లో కూడా ఇచ్చాడు మనకి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ నేచర్ స్కోప్ అని చెప్పేసి, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి. ఓకే, సో అందువల్ల ఇది మనకి రెండిట్లలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి యూపీఎస్సీ క్వశ్చన్స్, ఆల్ ఆర్ యూపీఎస్సీ క్వశ్చన్స్. ఒకసారి చూద్దాం యూపీఎస్సీ క్వశ్చన్స్ అనేది ఎలా ఉందనేది. Faster economic growth requires increased share of the what manufacturing sector in the GDP, particularly in the MSME sector. Comment on these policies of the government of India regard this.
ఓకే, ఎంఎస్ఎంఈ యొక్క రోల్ అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా అంతే. ఎంఎస్ఎంఈ రోల్ ఎందుకంటే ఎంఎస్ఎంఈ అనేది మనకి భారతదేశంలో ఆల్మోస్ట్ మనకి సో 45% అనేది మనకి ఈరోజు మనకి జిఎస్డిపి 45% అనేది మనకి ఏంటిది 40% అనేది ఎక్స్పోర్ట్స్ ఈరోజు 45% ఆఫ్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఎంఎస్ఎంఈస్ నుంచి జరుగుతున్నాయి. దాదాపు 33.5% అనేది మనకి ఇండియా జీడిపికి యాడ్ చేస్తున్నాయి. సో అందువల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఏందని అడుగుతున్నాడు వాటికి సంబంధించి. ఓకే, వాటి పాలసీస్ ఏం తీసుకొచ్చారని అడుగుతున్నాడు డైరెక్ట్గా. నెక్స్ట్ నేను స్పీడ్గా వెళ్తాను కొంచెం, ఎందుకంటే మనకు టైం సరిపోదు. వాట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ ద డిజిటలైజేషన్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ? ఈ గవర్నెన్స్ అనే టాపిక్ మనకు ఉంది, చూసామా? డిజిటల్ ఇండియా టాపిక్ ఉంది కదా, అది ఇది. సో వాట్ ఈస్ ద స్టాటస్ ఆఫ్ ద digitalization in Indian economy? Examine the what problems faced in this regard and suggest the what improvements అని అడుగుతున్నాడు. సో డిజిటలైజేషన్ ఆఫ్ ద what ఇండియన్ ఎకానమీ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఏంటిది? ఈ కామర్స్ అని, ఇండైరెక్ట్గా ఈ కామర్స్ కానీ అండ్ ఈ గవర్నెన్స్ కానీ, సో ఇట్లాంటివి తీసుకోవడం వల్ల గిగ్ ఎకానమీ కానీ గిగ్ వర్కర్స్ కానీ ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా నువ్వు ఇంక్లూడ్ చేసి రాయాల్సి వస్తుంది. దాని యొక్క స్టాటస్ అడుగుతున్నాడు వాడు. అంటే ఇక్కడ కొంచెం ఫ్యాక్చువల్ డాటా కూడా అవసరం పడుతుంది. అంటే దాని మార్కెట్ వాల్యూ ప్రజెంట్ ఎంత ఉంది, ఫ్యూచర్లో ఎంత పెరగడానికి అవకాశం ఉంది, ఫ్యూచర్లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జరగడానికి అవకాశం ఉంది, ఇట్లాంటి కొంచెం ఫ్యాక్చువల్ డాటా కోట్ చేయాల్సి వస్తుంది మనకి. ఎందుకంటే క్లియర్ కట్లీ మెన్షన్ వాడు స్టాటస్ అడిగాడు వాడు. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఈజ్ ఏ స్ట్రక్చరల్ ఇన్ నేచర్ అండ్ ఎగ్జామైన్ ద మెథడాలజీ అడాప్టెడ్ టు కంప్యూట్ ద వాట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కంట్రీ సజెస్ట్ ద వాట్ ఇంప్రూవ్మెంట్. సో మనకి పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే మెథడాలజీ ఏదైతే ఉందో దాని గురించి అడుగుతున్నాడు. అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద కేర్ ఎకానమీ అండ్ మానిటైజ్డ్ ఎకానమీ అండ్ హౌ కేర్ ఎకానమీ బ్రాట్ ఇన్ టు ద వాట్ మానిటైజ్డ్ ఎకానమీ త్రూ ద ఉమెన్ ఎంపవర్మెంట్ అని అడుగుతుంది. క్లియర్ కట్గా ఇది ఎకనామిక్ సర్వే నుంచి లిఫ్ట్ చేయబడింది. ఎకనామిక్ సర్వేలో క్లియర్గా కేర్ ఎకానమీ ఉంది, లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేలో మానిటైజ్డ్ ఎకానమీ ఉంది, దాంట్లో ఉమెన్ యొక్క రోల్ ఎలా ఉంది అనేది క్లియర్గా ఒక యూనిటే ఉంది, ఆ యూనిట్ నుంచి లిఫ్ట్ చేసిన డైరెక్ట్. Next one, economic growth in the recent past has been led by the what increasing the what labor activity. Explain this statement and suggest the growth pattern that will lead to the what creation of the more jobs without compromising of the what labor productivity. లేబర్ ప్రొడక్టివిటీ తగ్గకుండా జాబ్స్ అనేటివి పెరగాలి, ఎలా పెరుగుతాయి అని అడుగుతున్నాడు. సజెస్ట్ ద వాట్ గ్రోత్ ప్యాటర్న్, ఒక నీ ఐడియా చెప్పమంటున్నాడు. జాబ్లు జనరేట్ అవ్వాలి, కానీ ఆ జాబ్లు కూడా ఏముండాలి, పని చేసే వర్కర్స్ జనరేట్ అవ్వాలి, కానీ ఆ వర్కర్స్ కూడా ఏముండాలి, స్కిల్స్ ఉండాలి, ప్రొడక్టివిటీ. సో దానికోసం నీ యొక్క సజెషన్స్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఏం చెప్తున్నాడు, స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎసెన్షియల్ అని చెప్తున్నాడు. ఇక్కడ అర్థమవుతుందా? స్కిల్ డెవలప్మెంట్ అనేది యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి 15 నుంచి 29 ఇయర్స్ ఉన్న వాళ్ళని ఏమంటాం, యూత్ అంటాం. అంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ మొత్తంలో ఇంటర్నెట్ పెనిట్రేషన్, ఈ కామర్స్ పెనిట్రేషన్ వల్ల ఎక్కువ మొత్తంలో గిగ్ వర్కర్స్గా మారుతున్నారు. మారినప్పుడు ఈ గిగ్ వర్కర్స్ యొక్క మారుతున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రొడక్టివిటీని కూడా పెంచాలి అన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎసెన్షియల్, అది గిగ్ వర్కర్స్కైనా నార్మల్ వర్కర్స్కైనా. సో కాబట్టి ఆ కాంటెక్స్ట్ అన్నిట్లో కూడా లింక్ చేసి రాయాల్సి ఉంటుంది మనకి. ఓకే, దీనికి పర్టికులర్గా యూనివర్సల్ ఆన్సర్ అనేది ఏముండదు. ఎవరి ఒపీనియన్స్ అంటే వాళ్ళు అడుగుతున్నారు, వాడు అడిగేదే వాళ్ళ ఒపీనియన్, మన ఒపీనియన్. సో డూ యూ అగ్రీ దట్ ఇండియన్ ఎకానమీ హాస్ రీసెంట్లీ ఎక్స్ప్లెయిన్ ద వాట్ V-shaped రికవరీ? గివ్ ద రీజన్స్. V-shaped రికవరీ ఎప్పుడు? డైరెక్ట్ మనకి ఈ కరోనా తర్వాత ఎకనామిక్ గ్రోత్ రేట్ చాలా పడిపోయింది, మన సడన్గా ఒకటేసారి ఏమైంది, ఇట్లా పెరిగింది అనమాట. ఎందుకు పెరిగింది? ఇది డైరెక్ట్ ఎకనామిక్ సర్వే బేస్డ్ క్వశ్చన్. డైరెక్ట్ ఎకనామిక్ సర్వేలో ఫస్ట్ యూనిట్ నుంచి లిఫ్ట్ చేశారు వాళ్ళు. అప్పుడు explain the difference between the what computing methodology of the Indian gross domestic product before 2015 and after 2015. ఏం మారినాయని అడుగుతున్నా. బేస్ ఇయర్ మారింది, సో మనకి పాత మనకి రెంట్, వేజెస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి తీసేసి మనం ఏం చేసాం, కన్జంప్షన్ ఆఫ్ ద ఫిక్స్డ్ క్యాపిటల్, ఆపరేషన్ సర్ప్లస్, కాంపెన్సేషన్ అనే పదాలు ఇంట్రడ్యూస్ చేసాం కదా, మీరు బేసిక్స్ చదువుకుంటారు కదా. సో అవి బేసిక్స్లలో మనకి పదాలు మార్చాం. అది ఇక ఆ బేసిక్స్ లేకపోతే కూడా దీనికి ఎవరు ఏం చేయలేరు. కానీ రైట్, ఎక్స్ప్లెయిన్ ద వాట్ రేషనల్ బిహైండ్ ద వాట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ గురించి, దాని రేషనల్ అండ్ COVID-19 ఇంపాక్ట్ ఎలా ఉంది అని అడిగాడు. ఇది రాకపోవచ్చు. ఎన్యూమరేట్ ద వాట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ విచ్ హ్యావ్ బీన్ సబ్జ్యూమ్డ్ అండర్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్. ఓకే, ఏ ట్యాక్సెస్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్లో యాడ్ అయినాయి వాటి గురించి డీటెయిల్గా రాయమంటున్నాడు. నెక్స్ట్, హౌ ద ప్రిన్సిపల్స్ ఫాలోడ్ బై ద నీతి ఆయోగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఫాలోడ్ బై ద వాట్ ప్లానింగ్ కమిషన్. సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ మధ్యన డిఫరెన్సెస్ ఏందని అడుగుతున్నాడు ఇండైరెక్ట్గా. హౌ డూ యూ రీసెంట్ ఫినామినా ఆఫ్ ద ప్రొటెక్షనిజం అండ్ కరెన్సీ మ్యానిపులేషన్స్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఎఫెక్ట్ ద వాట్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ. ఇది ఇప్పుడు కూడా మనకి సో ఇంకా ఉంది మనకి. ఇప్పుడు మన బాబు మన మగా, సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మెగా అనేది మనకి మన ట్రంప్ నినాదం కాబట్టి, సో ట్రంప్ దేన్ని ఫాలో అవుతున్నాడు, అగైన్ మళ్ళీ ప్రొటెక్షనిజాన్ని ఫాలో అవుతున్నాడు. మళ్ళీ న్యూస్లో ఉంది. సో వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సో మరి ఈ కరెన్సీ మ్యానిపులేషన్స్ అనేటివి ఏ విధంగా మనకి ప్రపంచంలో ఉన్న స్టెబిలిటీని అండ్ ప్లస్ ఇండియాని కూడా ఎఫెక్ట్ చేస్తున్నాయని అడుగుతుంది. కొంచెం టఫెస్ట్ క్వశ్చన్ ఇది. న్యూస్ పేపర్ ఫాలో అయితే దాన్ని మనం రాయలేము.
ఎవ్రీడే న్యూస్ పేపర్ ఫాలో అయిన వాళ్ళు రాయొచ్చు. అమాంగ్ ద సెవరల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఇండియాస్ పొటెన్షియల్ గ్రోత్ సేవింగ్స్ రేట్ ఈస్ ద మోస్ట్ ఎఫెక్టివ్. డూ యూ అగ్రీ? దెన్ వాట్ ఆర్ ద అదర్ ఫ్యాక్టర్? సో అవైలబుల్ మనకు సేవింగ్స్ రేట్ ఎంత ఉంటే దాని మీదే కదా మనకు కుదురు. సేవింగ్స్ రేట్ ఉంటే సేవింగ్స్ రేట్ ఏం చేస్తావు? బ్యాంక్లో డిపాజిట్ చేస్తావు. బ్యాంక్లో డిపాజిట్ చేస్తే ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తావు? మార్కెట్లో పెడతావు. పెట్టినప్పుడు జీడీపీ గ్రోత్ ఏమైతే పెరుగుతుంటుంది. సో కాబట్టి సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సేవింగ్స్ లేకుండా మనకి హారా డోమర్ మోడల్ ఇదే చెప్తుంది కదా, సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. సో అందువల్ల ఇది అడుగుతున్నాడు మనకి, సేవింగ్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? మన జీడీపీలో ఎంత శాతం? మన ఎంత 28 నుంచి 29% ఉన్నాయి. మామూలుగా మన జీడీపీలో 33 నుంచి 40%, 35% వరకు కనీసం సేవింగ్స్ ఉండాలి. అయితే అప్పుడు మన ఇండియా అనేది గ్రో అవుతుంది. సో దానికి జీడీపీ గ్రోత్కి హారా డోమర్ మోడల్ గురించి అడుగుతున్నాడు ఇక్కడ. How globalization has led to the reduction in the employment in the formal sector of the Indian economy. Reduction in the employment in the formal sector లో తగ్గిపోతా ఉంది. ఎందుకని అడుగుతున్నాడు? ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ఎందుకు తగ్గిపోతా ఉంది అంటున్నాడు. దేనివల్ల? గ్లోబలైజేషన్ వల్ల. జస్టిఫై ద నీడ్ ఆఫ్ ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క అవసరం ఏముంది డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీలో అనేది ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది మనకి పర్టికులర్ ఒక యూనిటే ఉంది. ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది ఒక యూనిట్ ఉంది మనకి. దీనిలో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈజ్ ఇన్క్లూసివ్ గ్రోత్ ఈజ్ పాసిబుల్ అండర్ ద మార్కెట్ ఎకానమీ? ద స్టేట్స్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్స్ ఇన్ అచీవింగ్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్. సో ఈ మార్కెట్ ఎకానమీలో అంటే గ్లోబలైజ్డ్ ఎకానమీలో సో ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది పాసిబులా? ఎందుకంటే అంత డిమాండ్ అండ్ సప్లై బేసిస్ పైన జరుగుతుంది. కానీ పేదవాడికి ఎవరు హెల్ప్ చేయాలి మరి మార్కెట్ ఎకానమీలో? అదే అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది మనకు మార్కెట్ ఎకానమీలో సాధ్యమా? లేదంటే స్టేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ సో ఇన్ ద అచీవింగ్ ఆఫ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఇది 5 మార్కుల క్వశ్చన్, ఇది 5 మార్కులు, ఎందుకంటే 10 మార్కులు ఇచ్చినాడు వాడు. ఓకే, నెక్స్ట్ వన్. అంటే ఇక్కడ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన, మనకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అండ్ ఇప్పుడు మనకి ఈ సుకన్య సమృద్ధి యోజన, ఇట్లాంటి స్కీమ్స్ అన్ని కూడా గవర్నమెంట్ మనకు తీసుకొచ్చింది. దేనికోసం? ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్, ఎకనామిక్ గ్రోత్ అచీవ్ చేయడానికి ఎంతవరకు ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా అడుగుతున్నాడు. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద ఇంట్రా జనరేషనల్ అండ్ ఇంటర్ జనరేషనల్ ఇష్యూస్ ఆఫ్ ద ఈక్విటీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద ఇన్క్లూసివ్ గ్రోత్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. అంటే ఇంటర్ విత్ ఇన్ ద జనరేషన్ అండ్ సో విత్ రెస్పెక్ట్ టు ద ఇప్పుడు మన జనరేషన్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్, మనకి మన అమ్మ నాన్న జనరేషన్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్. అంటే టెక్నాలజీ గ్యాప్ ఉండొచ్చు, స్కిల్ గ్యాప్ ఉండొచ్చు, ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉండొచ్చు, ఉమెన్ ఎంపవర్మెంట్ గ్యాప్ ఉండొచ్చు మనకి, మన అమ్మ వాళ్ళ జనరేషన్, నాన్న వాళ్ళ జనరేషన్కి. అండ్ మళ్ళీ మన జనరేషన్లో కూడా మనకి మీకు మధ్యన, అంటే ఇప్పుడు మన మధ్యన ఎలాంటి గ్యాప్ ఉంది అది అడుగుతున్నాడు. ఇంటర్ జనరేషన్ అండ్ ఇంటర్ జనరేషనల్ గ్యాప్ ఎలా ఉంది, సో అది సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఎలా ఉపయోగపడుతుందని అడుగుతున్నాడు. చాలా ఆలోచించి చాలా ఆచితూచి రాయాలి. కానీ ఆ టైంలో ఆ పర్స్పెక్టివ్లో మనం ఏం రాస్తాం అనేది మనకు తెలియదు. మనం ఏదో అనుకుని పోతాం, కానీ ఎగ్జామినేషన్లో మైండ్ సెట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అంతే. సో ఇట్ ఈస్ ఆర్గ్యూడ్ దట్ స్ట్రాటజీ ఫర్ ద ఇన్క్లూసివ్ గ్రోత్ ఈజ్ ఇంటెండెడ్ టు మీట్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇన్క్లూసివ్నెస్ అండ్ ద సస్టైనబిలిటీ. ఓకే, అది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఇన్క్లూసివ్నెస్ అండ్ సస్టైనబిలిటీ టుగెదర్ అడుగుతున్నాడు. సేమ్ మళ్ళీ ఇన్క్లూసివ్ గ్రోత్ సస్టైనబిలిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏందని అడుగుతున్నాడు. యాక్సెస్ ద అఫోర్డబుల్, రియలబుల్ అండ్ సస్టైనబుల్ మోడర్న్ ఎనర్జీ ఈజ్ ద సైన్ qua non to achieve the సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. కమెంట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద ఇండియా మేడ్ ఇన్ దిస్ రిగార్డ్. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మనకి ఎస్డిజి రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది కాబట్టి నీతి ఆయోగ్ అనేది. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్కి సాధించాలంటే సో యాక్సెస్ టు ద అఫోర్డబుల్ అండ్ రియలబుల్ సస్టైనబుల్ మోడర్న్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్. అండ్ 6th గోల్ కదా ఇది, సారీ 7th గోల్ చెప్తున్నారు మనకి. 7th గోల్ అనేది మనకి చెప్తున్నారు. సో 6th గోల్ ఏంటిది? క్లీన్ అండ్ అప్లోడ్, క్లీన్ వాటర్ అండ్ ద శానిటేషన్ కదా మనకి. 7th గోల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో వాటి గురించి చెప్తున్నాడు మనకి ఇక్కడ. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ఇన్క్లూసివ్ గ్రోత్ అండ్ హ్యాస్ బీన్ ఇండియా ఎక్స్పీరియన్సింగ్ సచ్ గ్రోత్ ప్రాసెస్? అనలైజ్ అండ్ సజెస్ట్ ద మెజర్స్ ఫర్ ద ఇన్క్లూసివ్ గ్రోత్. మళ్ళీ సేమ్ అవే ఇన్క్లూసివ్ గ్రోత్, ఇవన్నీ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఇన్క్లూసివ్ గ్రోత్. మనప్పుడు ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది ఒక యూనిటే ఉంది మనకి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈజ్ నెసెసరీ టు బ్రింగ్ బ్యాక్ ద unbanked institutional finance fold. Do you agree with this? The financial inclusion of the poorest section of the India society. సో ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఫినాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయడానికి కోసం ఎంతవరకు ఉపయోగపడింది అంటే మనకు తెలియాలి. ఇప్పటివరకు 50 కోట్ల మంది అకౌంట్లు తీసిర్రు, కథా కార్ఖానా, వాళ్ళకి దాని ద్వారా ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటిది అవన్నీ తెలిస్తే రాయొచ్చు. వాట్ ఆర్ ద స్మార్ట్ సిటీస్ అండ్ ఎగ్జామైన్ దేర్ రిలవెన్స్ ఫర్ ద అర్బన్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా? విల్ it increase the rural urban differences? Give the arguments for the smart villages in the light of the Pura and the urban mission. ఇది కూడా మంచి క్వశ్చనే.
స్మార్ట్ సిటీస్ అనేది అర్బన్ రూరల్ డివైడ్ ఇంకా పెంచుతాయా తగ్గుతాయా అని అడుగుతున్నాడు. అది స్మార్ట్ విలేజెస్ కూడా అడుగుతున్నాడు మళ్ళీ. కమెంట్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద ఇంక్లూసివ్ గ్రోత్ విచ్ ఇన్క్లూడ్ ద వర్డ్ కేర్లెస్ అండ్ యూజ్లెస్ మ్యాన్ పవర్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్ అండ్ సజెస్ట్ మెజర్స్ టేకెన్ ఫర్ ద వర్డ్ ఫేసింగ్. అంటే స్కిల్ డెవలప్మెంట్ ఎంతో అవసరం అని అడుగుతున్నాడు. ఎందుకంటే చూడండి, కేర్లెస్ యూజ్లెస్ అంటే వేస్ట్గా అవారా తిరిగే జనాభా ఎక్కువ ఉంది. వాళ్ళకి మనం ఏం చేయాలా, వాళ్ళందరూ ఇంక్లూజివ్ గ్రోత్ చేయాలంటే వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ని మనం ట్యాకిల్ అంటే స్కిల్ డెవలప్మెంట్ అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు మనకి. క్యాపిటలిజం ఈజ్ గైడెడ్ బై ద వరల్డ్ టు ఎకానమీ అన్ప్రెసిడెంటెడ్ ప్రాస్పరిటీ. How often encourages the short-sightedness and contributes to the wide disparities between the rich and the poor. In the light this, it would be correct to believe and to adopt the capitalism is bringing the inclusive growth for the India. ఇది చాలా మనకి కాన్సెప్ట్ ఉంటే తప్ప దీన్ని ఏం చేయలేం. భారతదేశంలో మనము క్యాపిటలిజాన్ని ఫాలో అవుతున్నామా, సోషలిజాన్ని ఫాలో అవుతున్నామంటే ఇక అది అటు ఇటు చెప్పరాకుంటుంది. మనం సోషలిజం అని చెప్పుకుంటాం, కానీ ఫాలో అయ్యేది మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్లో క్యాపిటలిజాన్ని ఫాలో అవుతున్నాం. ఇలాంటి క్యాపిటలిజాన్ని ఫాలో అయ్యే ఎరాలో మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, మనకి సోషలిస్టిక్ కంట్రీ అని చెప్తుంది. అందువల్ల మనకి డిపిఎస్పీస్ కూడా ఏం చెప్తున్నాయి, సో మనకి వెల్ఫేర్ పాలసీస్ని తీసుకురావాలి, డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్తున్నాయి. అవి ఫాలో అవుతున్నాయి. ఇటు క్యాపిటలిస్టిక్ మోడల్స్ కూడా మనం ఫాలో అవుతున్నాం. అంటే మనం ఫాలో అయ్యే మెథడ్స్ అనేది మనకే కాంట్రరీగా ఉన్నాయి. సో దాని గురించి ఇక్కడ అడుగుతున్నాను మనకి. సో ఈ ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది ఈ క్యాపిటలిస్టిక్ ఎరాలో ఇన్క్లూసివ్ గ్రోత్ అనేది ఎంతవరకు సాధ్యం అవుతుంది అని. Government budgeting. Distinguish between the word capital budget and revenue budget. Explain the components of these budgets. Very basic question, direct question. Define the word potential GDP and explain its determinants and what are the factors that have been inhibiting the India from realizing the potential of India యొక్క జీడిపి. ఏ ఫ్యాక్టర్స్ జీడిపిని ప్రమోట్ చేస్తాయి, మరి ఇండియా జీడిపి ఎందుకు పెరగడం లేదు, ఏ ఫ్యాక్టర్స్ అనేటివి ఇన్హిబిట్ చేస్తున్నాయని అడుగుతున్నాడు. అండ్ నెక్స్ట్, the public expenditure management is the challenge to the government of India in the context of the budget making during the post-liberalization period. The public expenditure అనేది గవర్నమెంట్ ఒక టాస్క్ అయిపోయింది. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడుగుతున్నాడు. నెక్స్ట్, comment on the important changes introduced with respect to the long term capital gain tax and dividend tax distribution in the budget. అది బడ్జెట్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు వచ్చే ఛాన్స్ లేదు. అండ్ వన్ ఆఫ్ ద ఇంటెండెడ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ 2017 and 18 ఆ ఇయర్ బడ్జెట్ ఇప్పుడు అవసరం లేదు మనకి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ఇండియా నీడ్స్ జెండర్ బడ్జెటింగ్ అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద జెండర్ బడ్జెటింగ్, ఇది రావడానికి అవకాశం ఉంది. సో జెండర్ బడ్జెటింగ్ అంటే ఏంటిది అని చెప్పేసి. How does e-technology help the farmers in the production and marketing of the agriculture produce and explain. ఇది అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ అంటే ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ కానీ, ఈ సాయిల్ టెస్టింగ్ మిషన్స్ కానీ, ఈ ట్రాక్టర్స్ కానీ అండ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇట్లాంటివి ఎలా ఏర్పడుతున్నాయి. వాట్ ఆర్ ద డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సబ్సిడీస్ ప్రొవైడెడ్ టు ద ఫార్మ్ సెక్టార్స్ ఇన్ ఇండియా and discuss the issues raised by the World Trade Organization in relation to the agriculture subsidies. Very important question. Recent కూడా ఇది న్యూస్లో ఉంది. ఓకే, మనకి అగ్రికల్చర్ మీద సబ్సిడీస్ ఇవ్వద్దు అనే పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా మీకు, అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్లో మీ అందరికీ తెలుసు, పీస్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేశారు, అవన్నీ చదువుకుంటారు మీరు. ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ ఇండియా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద చేంజెస్ ఆఫ్ ద కన్జంప్షన్ ప్యాటర్న్ అండ్ మేకింగ్ మార్కెట్. ఇండియాలో క్రాపింగ్ ప్యాటర్న్ ఎందుకు చేంజ్ అవుతుంది, సో కన్జంప్షన్ ప్యాటర్న్ ప్రకారంగా చేంజ్ అవుతుందా, అది మార్కెట్ కండిషన్స్ ఆ క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. What is the integrated farming system? How far it is helpful to the small farmers and marginal farmers in India అడుగుతున్నాడు. స్మాల్ ఫార్మర్స్ కి, మార్జినల్ ఫార్మర్స్ కి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుందని అడుగుతున్నాడు. ఇది ఇంటిగ్రేటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటేనే తెలియదు, అది అంతా తెలిస్తే కదా అది మార్జినల్ ఫార్మర్స్ కి, స్మాల్ ఫార్మర్స్ కి ఎలా హెల్ప్ అవుతుందని తెలుస్తుంది. అది ఇక్కడ కూడా క్రాపింగ్ ప్యాటర్న్ అంటే అసలు ఇండియాలో ఏ క్రాప్స్ పండిస్తున్నారు, ఎటు ఆ క్రాప్స్ అనేది, ఆ క్రాప్స్ నుంచి ఇంకా కొత్తగా ఏ క్రాప్స్ పండిస్తున్నారు అనేది తెలిస్తేనే ఇది ఆన్సర్ రాయొచ్చు. What are the present challenges before the crop diversification? How do you emerging the technologies to provide the opportunities for the crop diversification? అంటే కొత్త క్రాప్స్ని కల్టివేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఆయిల్ పామ్ ఉంది. ఆయిల్ పామ్ అనేది మనం వేరే దేశాల నుంచి, మలేషియా, థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఆయిల్ పామ్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం. అలాంటి వాటి కోసం క్రాప్ డైవర్సిఫికేషన్, ఇక్కడ మిల్లెట్స్ని కల్టివేట్ చేయాలని ఎంకరేజ్ చేస్తున్నాం ఫార్మర్స్ని. అలా క్రాప్ డైవర్సిఫికేషన్, ఒకటే క్రాప్ కాకుండా ఇప్పుడు మన భారతదేశంలో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ క్రాప్స్ ఏంటిది, ప్యాడీ వీటే. ప్యాడీ వీట్ కాకుండా వేరే క్రాప్స్ కూడా కల్టివేట్ చేయడాన్ని ఏమంటాం మనం, డైవర్సిఫికేషన్ అంటాం. దానికి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుందని అడుగుతున్నాడు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేటివి క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ఏ విధంగా ఉపయోగపడుతున్నాయని అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది హౌ ఇట్ విల్ హెల్ప్ ఫర్ ద క్రాప్ డైవర్సిఫికేషన్. నెక్స్ట్, హౌ అండ్ వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ ఇస్ మైక్రో ఇరిగేషన్ హెల్ప్స్ ఇన్ సాల్వింగ్ ఆఫ్ ద ఇండియాస్ వాటర్ క్రైసిస్. మైక్రో ఇరిగేషన్, ఈ మైక్రో ఇరిగేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా సో వాటర్ క్రైసిస్ ని ఎంతవరకు సాల్వ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ఇది తెలియాలి అంటే ప్రస్తుతానికి దీనికి భారతదేశంలో ప్రజెంట్ మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎన్ని ఎకరాలకు ఉంది, సో ఎన్ని ఎకరాలకు ఇస్తున్నాము,
ఏ ప్రాంతాల్లో డ్రై రీజన్స్ ఉన్నాయని ఒక బొమ్మ వేయాలి. ఆ ప్రాంతాలలో ఏం చేయొచ్చు అనేది మంచిగా వేయాలి మార్కులు రావాలంటే. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద మెయిన్ కన్స్ట్రెయింట్స్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఇన్ ఇండియా? ఇది మార్కెటింగ్ గురించి ట్రాన్స్పోర్టేషన్ గురించి అడుగుతున్నాడు అగ్రికల్చర్ సెక్టార్లో. అది రావడానికి మళ్ళీ ఛాన్స్ ఉంది మనకి. వాట్ ఆర్ ద మేజర్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ రైస్ వీట్ సిస్టమ్ ఏ సక్సెస్? ఇన్ ద స్పైట్ ఆఫ్ సక్సెస్ ఆఫ్ దిస్ హౌ ది సిస్టమ్ బికమ్స్ బెయిన్ ఫర్ ద వాట్ ఇండియా? ఇవి రెండు సక్సెస్ అయిన ప్యాడీ అండ్ ద వీట్ సిస్టమ్ అనేది భారతదేశంలో లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ క్రాప్స్. ఇది సక్సెస్ అయింది. ఇంత సక్సెస్ అయినా సరే కానీ అది ఇండియాకి బెయిన్ లాగా అంటే నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకని అడుగుతున్నాడు. Suggest the measure to improve the water storage and the irrigation system to make the what judicious use under the depleting of the water scenario. అంటే గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నాయి కదా, దాని లోపల వాటర్ స్టోరేజ్ యొక్క ఆవశ్యకతను అండ్ ఇరిగేషన్ సిస్టమ్ యొక్క ఆవశ్యకతను అడుగుతున్నాడు. అంటే మళ్ళీ ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ రాయాలా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ మనకి రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ ఫారెస్ట్ ఏరియాస్ పెంచడం కానీ ఎంజినియర్ గాని ఉపయోగించుకొని వాటర్ స్టోరేజ్ కన్స్ట్రక్షన్స్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ ఇంక్లూడ్ చేసి రాయాల్సి ఉంటుంది. How far an integrated farming system helpful in sustaining of the what agriculture production? ఇంతకుముందు ఏమన్నాడు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది మార్జినల్ ఫార్మర్స్ కి స్మాల్ ఫార్మర్స్ కి ఎలా హెల్ప్ అవుతుంది అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది సస్టైనబుల్ అగ్రికల్చర్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుందని అడుగుతున్నాడు. నెక్స్ట్, ఎలాబొరేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద నేషనల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ ఇంక్రీసింగ్ ఆఫ్ ద వాట్ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఫ్రమ్ ద వాట్ వాటర్ షెడ్. సో ఈ నేషనల్ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ అనేది అగ్రికల్చర్ యొక్క ప్రొడక్షన్ పెంచడానికి కోసం ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అడుగుతుంది డైరెక్ట్ క్వశ్చన్ అది. హౌ వాజ్ ద వాట్ ఎంపసిస్ ఆన్ ద సెర్టైన్ క్రాప్స్ బ్రాట్ ద చేంజెస్ ఇన్ ద క్రాపింగ్ ప్యాటర్న్ ఇన్ రీసెంట్ పాస్ట్? ఎలాబొరేట్ ద వాట్ ఎంపసిస్ ఆఫ్ ద మిల్లెట్ ప్రొడక్షన్. సేమ్ అనుకున్నాం ఇంతకుముందు మిల్లెట్స్ అనేది, సో క్రాప్స్ అనే వాళ్ళు మనకు ప్యాడీ వీట్ నుంచి వేరే క్రాప్స్ కూడా కల్టివేట్ చేస్తున్నారు. ఇన్ ద పర్టికులర్ ఈ కాంటెక్స్ట్ లో రాయమంటున్నాడు. మిల్లెట్స్ ప్రొడక్షన్ అనేది కాంటెక్స్ట్ లోపల ఎందుకు ఫార్మర్స్ అనేది మిల్లెట్స్ ని కల్టివేట్ చేస్తున్నారు, దాని యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందని అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద వాట్ డిక్లైనింగ్ ఆఫ్ ద రైస్ వీట్ ఈల్డ్ ఇన్ ద క్రాపింగ్ సిస్టమ్? రైస్ వీట్ యొక్క ప్రొడక్టివిటీ ఎందుకు తగ్గుతుంది, దానికి క్రాప్ డైవర్సిఫికేషన్ ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతుందా అని అడుగుతున్నాడు. ఓకే. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా? హౌ కెన్ ఇట్ బి మేడ్ ఎఫెక్టివ్ అండ్ ద ట్రాన్స్పరెన్సీ? మనం రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇచ్చే దాంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, దానికి సొల్యూషన్ అని అడుగుతున్నాడు. మళ్ళీ డైరెక్ట్ గా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారా మాల్ న్యూట్రిషన్ ని తగ్గించచ్చా లేదా అని అడుగుతున్నాడు. దేని ద్వారా? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ద్వారా. వాట్ ఆర్ ద reformative steps taken by the what government of India to make the food grain distribution system more effective? And what do you mean by minimum support prices? How MSP will rescue the farmers from the what low income? Direct questions. Ivi gaani public distribution gaani idi gaani. Next, assess the role of the national horticulture mission in boosting of the what production productivity of the income of the horticulture farmers. How far it is succeeded in increasing of the what income of the farmer? Complete గా హార్టికల్చర్ సెక్టర్ గురించి అడుగుతున్నాడు. ఏపీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది ఎక్కువ మొత్తంలో ఛాన్స్ ఉంది ఇప్పుడు మనకి. ఓకే. నెక్స్ట్ వన్, explain the various types of the what revolutions and took place in the agriculture and after the independence and how these revolutions helped in improving the what poverty alleviation and food security in India అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏది బ్లూ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఈ రకరకాల వైట్ రెవల్యూషన్, ఎల్లో రెవల్యూషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ అన్ని రెవల్యూషన్స్ వల్ల మనకి ఫుడ్ సెక్యూరిటీ కానీ పావర్టీ పేదరిక తగ్గుదలకి ఏ విధంగా హెల్ప్ చేశాయని అడుగుతున్నాడు. కొంచెం కాన్సెప్ట్ ఉంటే ఈజీగా రాసేయచ్చు. Elaborate the scope and the significance of the what food processing industry in India, and what are the bottlenecks in the upstream and downstream of the what process of marketing of the what agriculture product. అంటే మళ్ళీ సేమ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏందని అడుగుతున్నాడు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అండ్ నెక్స్ట్ ఆపర్చునిటీస్ ఫర్ ద వాట్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఇన్ ఇండియా? సేమ్ క్వశ్చన్. సో how income of the what farmer can be sustainably increased by encouraging the what food processing sector? టోటల్ గా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ గురించి అడుగుతుంది. ఇప్పుడు కూడా ట్రెండింగ్ టాపిక్ ఇది. Elaborate the what policy taken by the government of India to meet the challenges of the what food processing sector. So examine the role of the what supermarket supply chain management, foods, vegetables, food items, how they eliminate the what number of the intermediate. సూపర్ మార్కెట్స్ అంటే ఇవే మోర్ కానీ డిమార్ట్ కానీ ప్యూరో నేచర్ కానీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఈ మధ్యలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడతాయి లేదా వాటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ యొక్క వాటి రోల్ అడుగుతున్నాడు. నెక్స్ట్, account for the what failure of the what manufacturing sector in achieving the goal of the what labor intensive exports rather than capital incentive exports. Changes the measures for the what more labor intensives rather than capital incentive exports. కొంచెం టఫెస్ట్ క్వశ్చన్. మిషన్ల ద్వారా చేసే కాకుండా లేబర్ ద్వారా చేసే వాటి ప్రొడక్ట్స్ని మనం ఎక్కువ మొత్తంలో అచీవ్ చేయాలి అంటున్నాడు.
ఓకే, మన దగ్గర అన్ని కూడా మిషన్ మేడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. మ్యాన్ మేడ్ అంటే చేతుల ద్వారా చేసేవి కాకుండా ఒక క్యాపిటల్ ఇన్సెంటివ్ అంటే ఏంటి, పెద్ద పెద్ద మిషన్స్. లేబర్ ఇంటెన్సివ్ అంటే ఏంటిది, లేబర్ ఫోర్స్. అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని మనం ప్రమోట్ చేస్తున్నామంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏంటిది, మనకి లేబర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వాలి కదా. అలాంటప్పుడు మనం లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయాలి కానీ క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేస్తే ఏమో మిషన్లే వర్క్ చేస్తే అప్పుడు లేబర్ ఫోర్స్ ఏం జనరేట్ కాదు కదా. సో ఆ కాంటెక్స్లో అడుగుతున్నాడు, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఫెయిల్ అయిపోయిందని చెప్తున్నాడు. ఏ విధంగా, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేస్తాం మనము, లేబర్ ఇంటెన్సివ్ కాదు, దీన్ని అనాలిసిస్ చేయమంటున్నాడు. దానికి రీజన్, దానికి సజెషన్స్ ఇవ్వమంటున్నాడు. ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ హ్యాస్ లాగ్డ్ బిహైండ్ ద ఓవరాల్ గ్రోత్ రేట్ ఇన్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇన్ ద పోస్ట్ రిపోర్ట్. గివ్ ద రీజన్స్ హౌ ఫార్ ద రీసెంట్ చేంజెస్ ఇన్ ద ఇండస్ట్రియల్ పాలసీ ఆర్ క్యాపబుల్ ఆఫ్ ఇంక్రీజింగ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ అని చెప్తున్నాడు. అన్నిట్లో మనకు అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్ 3 తీసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ సెక్టారే వెనుకబడింది. సో అది ఎందుకు వెనుకబడింది, దానికి సజెషన్స్ అడుగుతున్నాడు. సక్సెస్ ఆఫ్ ద మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ డిపెండ్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద స్కిల్ ఇండియా ప్రోగ్రామ్. సో అండ్ రాడికల్ లేబర్ రిఫార్మ్స్ ఎక్స్ప్లెయిన్ అని చెప్తున్నాడు. కరెక్టే కదా, స్కిల్డ్ లేబర్ ఫోర్స్ లేని అక్కడ ఏం చేస్తారు, ఏం చేయలేరు. దిస్ ఈస్ క్లియర్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ దట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ ద టూల్ ఫర్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్. Recognizing this potential, the whole instrumentality of the SEG require argumentation. Discuss the issues, plug and the ఇది ఇక్కడ ఒక క్వశ్చన్. రికగ్నైజింగ్ దిస్ పొటెన్షియల్, ద హోల్ ఇన్స్ట్రుమెంటాలిటీ ఆఫ్ ద సెజ్ రిక్వైర్ ఆగ్మెంటేషన్. అది పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి డిస్కస్ ద ఇష్యూ ఆఫ్ ద ప్లాగ్ ఆఫ్ ద సక్సెస్ ఇన్ ద సెజ్ విత్ రెస్పెక్ట్ టు ద టాక్సేషన్ గవర్నింగ్ లా. సెజ్కి సంబంధించినటువంటి టాక్సేషన్, గవర్నింగ్ లాస్, అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతున్నాడు. అంతే, మిగతా మనకి పైన వేస్ట్. ఎగ్జామైన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద లిబరలైజేషన్ కాంపోనెంట్స్ ఓన్డ్ బై ద ఇండియన్స్ అండ్ ఆర్ దే కంపీటింగ్ విత్ మల్టీనేషనల్ కంపెనీస్. టాటా కానీ, మహీంద్రా కానీ, ఇవన్నీ ఇండియన్ కంపెనీస్. ఇలాంటి కంపెనీస్ అనేవి మరి ఎకో స్పోర్ట్స్ కానీ, BMW కంపెనీస్ కానీ, హ్యుండే కానీ, ఇలాంటి కంపెనీస్తో కంపీట్ అవుతున్నాయని అడుగుతున్నాడు. సో మన ఇండియన్ కంపెనీస్ అనేది మల్టీనేషనల్ కంపెనీస్ తోటి కంపీట్ అవుతున్నాయా లేదా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి చూస్తే, డూ యూ థింక్ దట్ ఇండియా విల్ మీట్ ద 50% ఆఫ్ ద ఎనర్జీ నీడ్స్ రెన్యూబుల్ ఎనర్జీ బై ద 2030? జస్టిఫై ఆన్సర్. How will the shift of the subsidies from the fossil fuel to help the achieve the above objective అని అడుగుతున్నాడు. మనం అనుకున్నాం కదా పంచామృతిలో 50% అనేది రీచ్ అవ్వాలి అని 2030కి. సో అది అచీవ్ చేయడానికి సాధ్యం అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద మోర్ ర్యాపిడ్ అండ్ ఇన్క్లూసివ్ గ్రోత్ అండ్ డిస్కస్ ఇన్ ద లైట్ ఆఫ్ ద ఇండియాస్ ఎక్స్పీరియన్స్ అడుగుతాడు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ మీదే మనకి ఎకనామిక్ గ్రోత్ అనేది డిపెండ్ అయింది, దాన్ని అడుగుతున్నాడు. నెక్స్ట్, గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద కరెంట్ స్టాటస్ అండ్ ద టార్గెట్స్ ఫర్ అచీవింగ్ పర్టైనింగ్ టు ద రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ ద కంట్రీ అండ్ డిస్కస్ ద బ్రీఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ ద లైట్ ఎమిటింగ్ డయోడ్స్ గురించి అడుగుతున్నాడు మనకి. ఓకే, next one, to what factors can be recent dramatic fall in the equipment of the cost and tariff of the solar energy attributed by? What are the implications, the trends on the thermal power producers and related industry? So solar panels యొక్క కాస్ట్ తగ్గడం వల్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది ఏందని అడుగుతున్నాడు మనకి. ఓకే, what factors can be recent dramatic fall in the అదే క్వశ్చన్. నేషనల్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ emphasis on the moving the people instead of the moving the vehicles. So critically discuss the critical various strategies for the national ఇది అర్బన్ ట్రాన్స్పోర్ట్ పాలసీ గురించి. పీపుల్ మూవ్ అవ్వాలి తప్ప వెహికల్స్ మూవ్ అవ్వకూడదు అని అడుగుతున్నాడు. అంతే కదా, మరి దూరం ఉన్న వాళ్ళు కూడా ఏదో వెహికల్ ఎక్కి వెళ్ళిపోవాలి. రైట్ ఏ నోట్ ఆన్ ద ఇండియాస్ గ్రీన్ ఎనర్జీ కారిడార్ టు ఎలివేట్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కన్వెన్షనల్ ఎనర్జీ. ఫాజిల్ ఫ్యూల్ ద్వారా ఎనర్జీని తగ్గించడానికి కోసం ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అనేటివి ఎలా ఉపయోగపడతాయని అడుగుతున్నాడు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద డిఫెన్స్ సెక్టార్ ఈజ్ నౌ సెట్ టు బి లిబరలైజ్డ్. What influence this is expected to have on Indian defense economy in the short and long term లో? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన డిఫెన్స్ సెక్టార్లో కనుక అలో చేస్తే అది ఏ విధంగా ఇంపాక్ట్ చూపుతుంది అని అడుగుతున్నాడు. డిస్కస్ ద FDI ఎంట్రీ ఇన్ ద మల్టీ ట్రేడ్ రీటైల్ సెక్టార్స్ ఆన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ కమ్యూనిటీ ప్యాటర్న్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. ఇది అప్పట్లో కరెంట్ ఇష్యూ, ఇప్పుడు లేదనుకోండి. Though India allowed the foreign direct investment, what is called multi-brand retail through the joint ventures in the September 2012. So అప్పట్లో ఇది పెద్ద ఇష్యూ అయింది కాబట్టి వచ్చిన క్వశ్చన్స్. అరుణ్ జైట్లీ గారు అప్పట్లో ఫినాన్స్ మినిస్టర్ ఉండే, అది పెద్ద రాద్ధాంతం జరిగింది. ఫినాన్స్ మినిస్టర్ కాదు, అపోజిషన్ పార్టీ, లోక్సభ రాజ్యసభలో అపోజిషన్ పార్టీ ఉండే, పెద్ద పెద్ద ఇష్యూ డిస్కషన్ జరిగింది. సో అది అప్పటి క్వశ్చన్స్. సరే నేను వదిలేస్తున్నాయి ఇవి, ఎందుకంటే మరీ 2012 ఇది 10 years బ్యాక్ క్వశ్చన్స్. ఎందుకంటే అప్పట్లో కరెంట్ ఇష్యూస్ ఇవి, సిలబస్లో అప్పట్లో కరెంట్ ఇష్యూస్ పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది, దుమారం జరిగింది. వై ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇన్ ఇండియా
సో ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ద వాట్ పీపీపీ మోడల్ ఇన్ ద రీడెవలప్మెంట్ ఆఫ్ ద రైల్వే స్టేషన్స్ ఇన్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది రైల్వే డెవలప్మెంట్లో ఏ విధంగా ఉపయోగపడతాయని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద వాట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాట్ క్యాపిటల్ ఫార్మేషన్. క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటిది, దాని మీనింగ్ అడుగుతున్నాడు. అండ్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ కన్సిడర్డ్ వైల్ డిజైనింగ్ ద కన్సెషన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద పబ్లిక్ ఎంటిటీ అండ్ ద ప్రైవేట్ ఎంటిటీ. సో పబ్లిక్ ఎంటిటీకి ప్రైవేట్ ఎంటిటీకి మనకి ఇన్సెంటివ్స్ కన్సెషన్స్ ఎలా ఇస్తామో వాటికి కూడా రాయమంటున్నాడు. ఎగ్జామైన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా త్రూ ద జాయింట్ వెంచర్స్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ గురించి రాయమంటున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద హౌ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్స్ ఇన్ ద లాంగ్ గెస్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ can transfer the what unsustainable liabilities for the future. What are the arrangements to be put in place to ensure the what successive generations capacities should not be compromised. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మనం ఏదైనా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే అది ఫ్యూచర్ జనరేషన్ పైన ఇంపాక్ట్ ఉంటుందా అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇది మనకి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. మీకు చూసారు కదా క్వశ్చన్స్ అంటే ఏ విధంగా ఉన్నాయని. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అయితే ఏం రాలేవాడా. క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అయితే ఏమి ఆన్సర్ రాయడానికి రాదు. నీకేంటిది ఒక టాపిక్ మీద 360 డిగ్రీస్ అవగాహన ఉండాలి. కొన్ని టాపిక్స్ చదువుకొని పైన ఆ టాపిక్ మీద అవగాహన ఉంటే రాయచ్చు తప్ప ఒక క్వశ్చన్ చదువుకొని దాన్ని బట్టి పట్టుకొని క్వశ్చన్ చదువుకొని బట్టి పట్టుకుంటే ఏం రావట్లా. అర్థమైంది కదా. మీరు అన్ని క్వశ్చన్స్ చూస్తున్నారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, యూపీఎస్సీ అన్ని క్వశ్చన్స్ చూసారు. సో ఇవన్నీ కూడా మీకు అర్థమైపోయింటే ఎట్లా క్వశ్చన్స్ వచ్చినాయి అనేది. సో మనకి చూడండి ఇవి ఇంకా ఏపీపీఎస్సీ టఫ్ ఉన్నాయి. యూపీఎస్సీ అనే డైరెక్ట్ నాలెడ్జ్ ఉంటే రాయచ్చు. ఏం రాస్తావు చూడండి. క్రిటికల్ అనలైజ్ ద కాసెస్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఇండియాస్ పబ్లిక్ డెబ్ట్ రిలేటెడ్ టు ద పీరియడ్ 1991 నుంచి 2020 వరకు ఎట్లా జరిగిందని అడుగుతున్నాడు. అది అంత పెద్ద డాటా ఎవరు గుర్తుంటుంది చూడండి. 1991 నుంచి ఇప్పటి వరకు పబ్లిక్ డెట్ దాని కాన్సిక్వెన్సెస్ కాజెస్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది చూడడానికి మనకు సింపుల్ అనిపిస్తే కానీ అక్కడ మార్కులు రావు. అర్థమవుతుందా. సో ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్స్. కాబట్టి మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటా. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఏపీ ఎకానమీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ మూడిట్ల యొక్క సిలబస్, మూడిట్ల యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని చెప్పడం జరిగింది. ఈ 3 వీడియోస్ యూట్యూబ్లో అవైలబిలిటీ ఉన్నాయి. సో కాబట్టి ఈ 3 వీడియోస్ అన్నింటిలో జాగ్రత్తగా చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేది మీకు అవగాహన వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది క్వశ్చన్ ఆన్సర్ కాదు, టాపిక్. ఒక టాపిక్ మీద 360 డిగ్రీస్ కవర్ చేసి ఎఫ్డిఐ ఉంది, ఎఫ్డిఐ మీద 360 డిగ్రీస్ కవర్ చేయాలా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అండ్ దెన్ సొల్యూషన్ 360 డిగ్రీస్ కవర్ చేయాలా. అగ్రికల్చర్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్ 360 డిగ్రీస్ కవర్. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఏంటిది దాని సొల్యూషన్ ప్రాబ్లమ్ 360 డిగ్రీస్ కవర్ చేయాలా. అట్లా మనం ప్రిపేర్ అవుతూ పోవాలి. టాపిక్స్ కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అవుతూ పోవాలి. అర్థమైంది కదా. సో ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా వచ్చాయో మీరు అన్ని చూసారు ఇక్కడ. సో ఇది మీకు ఏమంటారు ఒక హెల్ప్ సజెషన్ వాట్ ఎవర్ ఇట్. సో ఇది నేను చేయగలిగాను ఏపీ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎందుకంటే నేను చెప్పే సబ్జెక్టులు ఇవే కాబట్టి మిగతా సబ్జెక్టులు అనేది వాళ్ళ ఆ పర్టికులర్ ఆ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ ఉన్న ఫ్యాకల్టీ మీరు ఫాలో అవ్వండి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ అయితే నేను చెప్తాను కాబట్టి సో అది ఫాలో అవ్వండి. ఓకేనా. సో ఇది దీనికి సంబంధించిన ఈ అనాలిసిస్. ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే, వన్స్ అగైన్ మనం కూడా కోర్స్ లాంచ్ చేస్తాం. ఆ కోర్స్ లాంచ్ గురించి మీకు వీడియో అనేది అవైలబిలిటీ ఉంటుంది. మోస్ట్లీ March 5th రోజు నేను కోర్స్ లాంచ్ చేస్తాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అవైలబిలిటీ ఉంటాయి మీకు. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.